దలైలాతో ప్రేమ వ్యవహారం. ఈ 3 ఘట్టాలు మనం చూసుకుంటూ వస్తాం. అందులో 2 ఘట్టాలని చూడటానికి ప్రయత్నిద్దాం మనం ఒకసారి. సో, ఒకటి ఆల్రెడీ చూసేసాం మనం. పుట్టుకను చూసేసాం. ఇప్పుడు లెట్స్ గో టు ద ఫస్ట్ వన్. సో, 14వ అధ్యాయాన్ని ఒకసారి ఎవరైనా చదివితే, ఈ 14వ అధ్యాయాన్ని ఫినిష్ చేసుకున్న తర్వాత మనం 15వ అధ్యాయంలోకి కూడా వెళ్దాం. కానీ ప్రస్తుతానికి 14వ అధ్యాయం ఎవరైనా తెలుగులో చదివి సహాయం చేయగలరా? సంసోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల్లో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినాను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్లి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టం కలిగెను. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబారమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబారంలో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంతనియ్యగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబారంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అచ్చటి పెండ్లు కుమారులు అట్లు చేయుట మర్యాద. వారు అతని చూచినప్పుడు అతని యొద్ద నుండుటకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి. అప్పుడు సంసోను, మీకిష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను విప్పేదను. మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేదను. మీరు దాన్ని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను నాకు ఇయ్యవలెనని వారితో చెప్పగా వారు, మేము ఒప్పుకొందము, నీవిప్పుడు కథను వేయమని అతనితో చెప్పిరి. కాగా అతడు, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అనెను. 3 దినముల్లాగా వారు ఇప్పుడు కదా భావమును చెప్పలేకపోయిరి. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి అవిప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయుము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసెదము. మా ఆస్తిని స్వాధీనపరచుకొనుటకే మమ్మల్ని పిలిచిద్దిరా అనిరి. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాన్ని నాకు తెలుపవైతివి అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదునా అని అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను. 7వ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపాను. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు, తేనె కంటే తీపి అయినదేది, సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా అతడు, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేకయుందురని వారితో చెప్పాను. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చాను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఇయ్యబడెను. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగినటువంటి మా దేవ, దయగలిగినటువంటి మా తండ్రి, మీ అపారమైనటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమించారు. మేము భ్రష్టులు అని మీకు బాగా తెలిసినప్పటికీ కూడా, బలహీనులం అని మీరు బాగా ఎరిగినప్పటికీ కూడా
చంచల స్వభావం కలిగినటువంటి వాళ్ళం అని మీకు పూర్తిగా తెలిసి ఉన్నప్పటికీని, దేవా నిలకడలేనటువంటి మమ్మల్ని క్షమించి, ప్రేమించి, యేసుక్రీస్తులో విమోచించి, ఆయనలో మమ్మల్ని మీ వైపు దినదినం ఆకర్షిస్తూ ఉన్నారు. మా హృదయాల్లో ఉన్నటువంటి దుమ్మును, ధూళిని, దానికి పట్టినటువంటి చీకటిని, అజ్ఞానాన్ని, అవిధేయతని ప్రభా మీరు కొంచెం కొంచెంగా ప్రతిదినం తీసివేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు. మా పట్ల మీరు చూపించేటువంటి శాంతాన్ని బట్టి మేము మీ కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నాం. మహోన్నతుడైనటువంటి మా దేవ, ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ, సాయంకాల సమయంలో ఇండియాలో మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోవటానికి ఇష్టపడుతుంటుండగా మీ యొక్క సహాయాన్ని మాకు ఇవ్వండి తండ్రి. మాతో మాట్లాడండి, మమ్మల్ని క్షమించండి, మా ఉద్దేశాలని ప్యూరిఫై చేయండి, మీకు మహిమ చెల్లించేటువంటి వారంగా మమ్మల్ని మలచండి. మా జీవితాల్లో మీకు హేయమైనది ఏదైతే ఉందో, మీకు ఇష్టం కానిది ఏదైతే ఉందో దాన్ని మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మీ వారుగా చేసుకోండి. మేము మీ వారుగా బతికేటువంటి కృపను మాకు ఇవ్వండి, ఆ బలాన్ని మాకు ఇవ్వండి. మా ప్రభువును, మా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, సో ఏం జరుగుతుంది? క్రితంసారి మనం చూసాం ఏంటి, సంసోను యొక్క పుట్టుక. సంసోను యొక్క పుట్టుకలో అంతా బాగానే ఉంది, చాలా చక్కగా వీళ్ళు పవర్ఫుల్ ఎన్కౌంటర్ తీసుకున్నారు. ఈ ఎన్కౌంటర్ అంటే దేవదూతతో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత పిల్లాడు పుట్టగానే ఇమీడియట్గా శాంసన్ అని పేరు పెట్టేశారు. ఓకే, అంతవరకు చూసాం మనం. శాంసన్ పుట్టినటువంటి ప్రదేశం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఎక్కడ పెరిగాడు అనేటువంటిది చెప్పారు. ఎక్కడ పెరిగాడు? యెహోవా ఆత్మ జోర్యాకును ఎష్తాయేలుకును మధ్య ఉన్నటువంటి మహానిదానులో అతన్ని రేపుటకు మొదలుపెట్టాను. సో ఇది శాంసన్ యొక్క ఆపరేషన్, ప్లేస్ ఆఫ్ ఆపరేషన్. సో ఇక్కడ తనకి యెహోవా ఆత్మ ఆయన రేపటం అనేటువంటిది జరిగింది. ఓకే, తర్వాత 14వ అధ్యాయంలో మొదటి వచనంలో సంసోను తిమ్నాతుకు, తెలుగు బైబిల్స్లో మనకి వెళ్ళి అనేటువంటి మాట ఉంది. కానీ ఇఫ్ యు లుక్ ఎట్ యాక్చువల్గా హీబ్రూలో సంసోను తిమ్నాతుకు దిగి వెళ్ళి, వయ్యేరడ్ అనేటువంటి పదం ఉపయోగించారు. వయ్యేరద్ షిమ్షూన్ తిమ్నాత. సో అంటే సంసోన్ ఏం చేశాడు? దిగెళ్ళాడు, తిమ్నాత్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఏంటంటే, సంసోన్ విషయంలో చూపులు అనేటువంటివి చాలా చాలా ప్రభావితం చేసేటువంటి విషయాలు. ఎందుకంటే చూసిందల్లా కావాలని కోరుకునేటువంటి వ్యక్తిలాగా ఉంటాడు అనమాట. సో అతను అక్కడ ఏం చేశాడంటే, ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒక ఆవిడని చూశాడు. తెలుగులో మరి ఒకతే అని ఎందుకు రాశారు నాకు తెలీదు. హీబ్రూలో ఆ సెన్స్ అయితే ఏం లేదు అసలు. అంటే టెక్స్ట్ని రాసేటప్పుడే మరి అంటే ట్రాన్స్లేట్ చేసేటప్పుడే మరి నెగటివ్ వ్యూలో పెడుతున్నారా మరి తెలీదు. మనం యూజువల్గాను అంటే ఒక తుందులేండి అంటాం కదా, అది ప్రాబబ్లీ అంత గౌరవప్రదంగా ఏమి ఉండదు. మరి ఎందుకు ఇట్లా ట్రాన్స్లేట్ చేశారో నాకైతే తెలీదు. బట్ హీబ్రూలో సింపుల్గా ఏంటంటే ఆమె, సో ఒక అమ్మాయిని చూశాడు.
సో ఫోకస్ అమ్మాయి మీద కాదు, యాక్చువల్గా సంసోని యొక్క చూపు మీద ఉంది ఇక్కడ. సో హీబ్రూలో అయితే దట్స్ వేర్ ద ఫోకస్ ఆన్. ఆయన చూడటం అనేటువంటి మాట చాలా ఇంపార్టెంట్ మాట ఈ narrative మొత్తం మీద కూడా. సో అతడు తిరిగి వచ్చి తిమ్నాతుల్లో ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒక ఒక చెప్తున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నాడు, నేను ఒక అమ్మాయిని చూశాను ఫిలిస్తీన్లో, మీరు ఆమె నాకు ఇచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అన్నాడు. యాక్చువల్గా సో తెలుగులో ఇక్కడ కూడా మనకి క్లియర్గా మనకు అనిపించట్లేదు. అంటే తెలుగులో ట్రాన్స్లేషన్ చాలా, అంటే అంత హీబ్రూలో ఉన్నటువంటి పంచ్ దిగట్లేదు అక్కడ. కానీ ఇంగ్లీష్లో కొన్ని ట్రాన్స్లేషన్స్లో, కొన్ని వర్షన్స్లో చాలా చక్కగా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐవి, నా దగ్గర పక్కనే ఎన్ఐవి ఉంది. అక్కడ ఏమంటున్నాడంటే, నేను ఫిలిస్తీన్లో ఒక ఆమెను చూశాను, పోయి ఆమెను తీసుకురండి నాకు పెళ్లి చేయడానికి. దానికి దీనికి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. నేను ఫిలిస్తీన్లో ఒక ఆమెను చూశాను, పోయి ఆమెను తీసుకురండి నాకు భార్యగా. ఈ రెండు మాటలకి మధ్యలో వ్యత్యాసం మీకు ఏమైనా వినిపిస్తుందా? ఏం వినిపిస్తుంది చెప్పండి ఒకసారి. తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వనట్లు అనిపిస్తుంది. యా, సో అక్కడ రెస్పెక్ట్ ఏం లేదు అక్కడ. సో అప్పుడు ఆయన వాళ్ళ నాన్న అంటున్నాడు ఏంటంటే, నీ స్వజనుల కుమార్తెల్లో, నీ జనుల్లో నీకు స్త్రీ లేదనుకుంటున్నావా? నువ్వు వెళ్ళి సున్నతి పొందినటువంటి ఫిలిస్తీన్ల దగ్గర నుండి కన్యను తెచ్చుకుంటూ వెళ్తున్నావా? సో అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఈయన ఏమంటున్నాడంటే, అంటే సున్నతి అనేటువంటిది వాళ్ళ యొక్క కవెనెంట్‌కి, నిబంధనకి గుర్తు కదా. సున్నతి అనేటువంటిది నిబంధనకు గుర్తు. అది కూడా అబ్రహాంతో చేసినటువంటి నిబంధనకు గుర్తు. నువ్వు ఈ సున్నతి పొందినటువంటి ఫిలిస్తీన్ల దగ్గర నుంచి నువ్వు తెచ్చుకోవడానికి, అంటే నిబంధన అనేటువంటి విషయం ఏమి లేదు ఇక్కడ. సున్నతి మీద ఉంది ఫోకస్ అంతా. అంటే చాలాసార్లు మనకి ఎట్లా ఉంటుందంటే, పెళ్ళిళ్ళు చూసేటప్పుడు మనం వివాహాలని కనుక మనం ఆలోచించేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, క్రైస్తవుడైతే పర్లేదు, క్రైస్తవుడిని చేసుకోవాలన్నట్టుగా, అంటే పేరుకి క్రైస్తవుడిని చేసుకోవాలన్నట్టుగా అనుకుంటారు కానీ, బట్ అది కాదు పాయింట్. పాయింట్ ఏంటంటే బిలీవరా కాదా అనేటువంటిది పాయింట్. అబ్బాయి చర్చ్‌కి వెళ్తాడండి, వారానికి 2 సార్లు చర్చ్‌కి వెళ్తాడు. ఉపయోగం లేదు దానివల్ల. దాని మీద ఫోకస్ లేదు అసలు. లేకపోతే రోజు ప్రార్థన మా అమ్మాయి రోజు ప్రార్థన చేసుకుంటుందయ్యా, దాని మీద కూడా ఫోకస్ లేదు. ఫోకస్ ఉండకూడదు. వాళ్ళు నిబంధనలో ఉన్నారా లేదా? నూతన నిబంధనలో ఉన్నారా లేదా? నూతన నిబంధనలో ఎట్లా పాలుభాగస్తులు అవుతారు? నూతన నిబంధనలో ఎట్లా పాలుభాగస్తులు అవుతారు చెప్పండి? యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసిస్తే అవుతారండి. ఓకే, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసిస్తే ఆయన పిల్లలు అవుతా ఉంటాం. అవును. సో అందులో ఇంకొక ఇంపార్టెంట్ ప్రక్రియ ఇంకోటి ఉంది. ఏంటది? అదే ఆ ప్రాసెస్ మొత్తంలో కూడా ఒక ఇంపార్టెంట్ ప్రక్రియ ఒకటి ఉంది. ఏంటి? ఏం జరగాలి అది? హృదయం విశ్వసించాలన్న. రైట్. నికోదేముతో జరిగినటువంటి సంభాషణ జ్ఞాపకం చేసుకోండి. కొత్తగా జన్మించాలని. రైట్. తిరిగి జన్మిస్తేనే గాని, కొత్తగా తిరిగి జన్మిస్తేనే గాని నువ్వు పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేవు అంటాడు యేసుప్రభు. ఎవరితో చెప్తున్నాడు? నికోదేము లాంటి గొప్ప నిష్ణాతుడితో చెప్తున్నాడు. పరిసయ్యుడు. ధర్మశాస్త్రాన్ని కూడా వల్లి వేసినటువంటి అతనితో చెప్తున్నాడు. ఏంటంటే, నికోదేము కరెక్టే, అంటే ఇక్కడ ధర్మశాస్త్రం సరిపోదని చెప్పట్లేదు యేసుప్రభు. ఆయన ఏం చెప్తున్నాడంటే, యూదులు గాని యూదేతరులు గాని ఇదే మార్గంలోంచి వెళ్ళాలి. మెస్సాయా వచ్చినప్పుడు మెస్సాయా ద్వారా ఆత్మ బాప్తిస్మాన్ని తీసుకోవాలి. ఏంటి ఆత్మ బాప్తిస్మం అంటే? భాషలు మాట్లాడేటువంటి బాప్తిస్మం కాదు. ఆత్మ బాప్తిస్మం అంటే తిరిగి జన్మించటం. ఇలా తిరిగి జన్మిస్తేనే కానీ,
ఇలా తిరిగి జన్మిస్తేనే గాని కుదరదు. సో, మనకి అందుకనే పెళ్ళిళ్ళప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిందేంటంటే, చాలా సార్లు మంచి క్రైస్తవుల కుటుంబంలో నుంచి వచ్చాడండి అబ్బాయి. లేతే మంచి క్రైస్తవుల కుటుంబం నుంచి వచ్చిందండి అమ్మాయి. సరిపోదు. సరిపోదు. నా స్నేహితుడు ఆహ్, ఒక గొప్ప తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక గొప్ప ఆహ్, బోధకుడు. నేను గూడా ఆయన్ని చాలా గొప్ప బోధకుడిగానే ఎంచుతాను. వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళని అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని సంబంధం వచ్చింది. వీళ్ళేమనుకున్నారంటే చాలా గొప్ప బోధకుడు గదా! వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ గూడా చాలా రా బుద్ధిమంతులు, నిజంగా రక్షణ పొందుంటారనుకున్నారు. కానీ అట్లా జరగలేదు. పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయికి అసలు రక్షణ గూడా లేదు. సో, అందుకని మనం అస్యూమ్ చేసుకోవటానికి ఏమీ లేదిక్కడ. ఒకటే మనం ఏంటంటే, క్రిస్టియనా కాదా? చర్చ్‌కెళ్తారా లేదా? లేకపోతే ప్రార్థన చేసుకుంటారా లేదా? అక్కడ ఉండకూడదు మన మెయిన్ ఫోకస్ అంతా. నిబంధనలో ఉన్నారా లేదా? సో, మనోహ పప్పులో కాలేసింది గూడా అక్కడే. ఏంటంటే, ఫిలిష్తీయులకి మనకి మధ్యలో వ్యత్యాసం ఏంటి? వాళ్ళకి సున్నతి లేదు. మనకు సున్నతుంది. అంతేనా? మరి ఈజిప్షియన్స్‌కి గూడా సున్నతుంది గదా! అంటే సున్నత్ అనేటువంటిది ఇజ్రాయెల్‌కి మాత్రమే ఉన్నటువంటి ప్రాక్టీస్ కాదు. నేను ఇంతకు ముందు మీకు చెప్పుంటాను. ఏన్షియన్ నియర్ ఈస్టర్న్ కల్చర్స్‌లో మిగిలినటువంటి కల్చర్స్ గూడా సున్నతిని ప్రాక్టీస్ చేసినాయి. సో, సున్నతి ఇజ్రాయేలీ‌లకి ఉన్నటువంటి సున్నతికి, మిగిలినటువంటి వాళ్ళ సున్నతికి మధ్యలో వ్యత్యాసం ఏంటంటే నిబంధనే. సో, ఫిలిష్తీయులు నిబంధన గురించి మాట్లాడతలేదిక్కడ. మన బాబాయ్ గారు. సో, అంటే బాబాయ్ గారు అంటానికి కారణం ఏంటంటే, మనకి బ్రదర్ ఈయన. సంసోన్ గారు మనలాంటి వాడే ఆయన గూడా. కాబట్టి సో, దట్స్ వాట్ ఐయామ్ సేయింగ్. ఈయన గూడా మనలాగానే బిహేవ్ చేస్తారు బాబాయ్ గారు గూడా. సో, ఆహ్, ఫోకస్ అంతా ఒక చోట ఉండదు మనకు గూడా. ఏంటంటే మంచి ఉద్యోగం అమెరికాలో ఉద్యోగం ఉంటే బిలీవర్ అయినా అవ్వకపోయినా పర్లేదు. అంటే వారానికి ఒకసారన్నా ఎళ్తాడు గదమ్మా సంఘానికి చాలులే మనకి. సరిపోదు. వాటిల మీద ఉండకూడదు ఫోకస్. పెళ్ళిని చూసేటప్పుడు. నిబంధనలో ఉన్నారా లేదా? తిరిగి జన్మించారా లేదా? తిరిగి జన్మించడంలో జరిగేదేమిటో తెలుసా? నేను పొద్దున్న లేచినప్పటి నుంచి కాలేజ్‌కి ఎందుకెళ్ళేవాడినంటే, నేనెట్లా ఉన్నానని చూపించుకోవడానికో, లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు ఎంత అందంగా ఉన్నారో చూడటానికి వెళ్ళేవాడిని. యేసుప్రభులోకి రాకముందు. నా డిజైర్ అంతా ఏంటంటే ఆహ్, ఏదో ఒక షో బిజినెస్ అనమాట. కాలేజ్‌కెళ్ళామంటే ఒక షో బిజినెస్ చూపించాలి. ఆహ్, పొద్దున్న లేచినప్పటి నుంచి అదే. ఈ కలర్ స్పెక్ట్స్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? మనం తల ఎట్లా దూకుంటే ఎట్లా ఉంటుంది? అంటే హెయిర్ బాగుందిలెండి అప్పట్లో. సో, అదే ఆలోచించేవాళ్ళం. ఈ ఈ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్ చేస్తే ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఎట్లా చూస్తారు? వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇట్లానే ఉండేది మొత్తం. కానీ తిరిగి జన్మించడంలో జరిగిందేంటంటే, నాలో రీజనరేషన్ అంటే కొత్త జీన్స్‌ని అంటే నేను సైంటిఫిక్‌గా మాట్లాడతలేదు దీన్ని. మెటఫారికల్‌గా మాట్లాడుతున్నాను. అలంకారప్రాయంగా మాట్లాడుతున్నాను. కొత్త జీన్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయబడ్డాయి నాలో. ఏంటవి? దేవుడిని కోరుకునేటువంటి జీన్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయబడ్డాయి. ఇప్పటివరకు నా కోసం నేను బతికాను. లోక అందాల కోసం బతికాను. లోకం నాకేమిస్తుందనేటువంటి విషయం కోసమే బతికాను. కానీ ఇప్పటి నుంచి అంతకంటే అందమైనటువంటి దేవుడు, అంతకంటే ప్రశస్తమైనటువంటి, విశిష్టమైనటువంటి దేవుడి కోసం బతకాలి అనేటువంటిది నాకు బలం ఉన్నా లేకపోయినా నేను అన్ని సార్లు సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా అది వేరే విషయం. కానీ లోపలైతే ఒక కొత్త కోరిక మొదలైంది. ఉదయించింది నాలో. ఏంటి? దేవుడిని ప్రేమించాలనుకోవటం. అంతకుముందు అసలు దేవుడి కోసం, దేవుడిని ప్రేమించడం ఇట్లాంటి ఆలోచనలే లేవు నా దగ్గర. ఏదో వెళ్ళామా, పరీక్షల కోసం యాక్చువల్‌గా అట్టలకు పూజలు చేయించామా, సింధూరం పెట్టామా, అభిషేకాలు చేసుకున్నామా, లేకపోతే మనకు మంచి జరిగిందా లేదా? అంతవరకే ఆలోచించేవాళ్ళం. కానీ మొట్టమొదటిసారిగా
దేవుడిని దేవుడిగా కోరుకోవటం అంటే ఏంటి? దేవుడిని ప్రేమించటం అంటే ఏంటి? నాకు వచ్చినా రాకపోయినా, ఉన్నా లేకపోయినా, దేవుడిని దేవుడిగా ప్రేమించటం అంటే ఏంటి అనేటువంటి విషయం మొట్టమొదటిసారిగా తిరిగి జన్మించడం దగ్గర మొదలైందది. ఇలాంటి వ్యక్తి ఏంటంటే తప్పటడుగులు వేసినా సరే, పొరపాట్లు చేసినా సరే, వాళ్ళు ఒకసారి తిరిగి జన్మించిన తర్వాత బిలీవర్ అయిన తర్వాత వాళ్ళు తప్పులు చేయకుండా ఉంటారని కాదు. తప్పటడుగులు వేరని కాదు. వేస్తాం. కానీ చివరికి దేవుడి మీద ఆనుకుంటాం. ఆయన దగ్గరికి పరిగెత్తాం. ఆయన యొక్క రెక్కల చాటుకి వెళ్ళిపోతాం. ప్రభా పాపం చేశాను. నిలబడలేకపోయాను. నా అంతట నేనుగా నిలబడలేను. నా అంతట నేనుగా కొనసాగలేను. నువ్వు లేకుండా నేను ఫలించలేను. నేను నీ రెక్కల చాటుకు వచ్చేస్తున్నాను. నన్ను క్షమించు. దేవా నన్ను శుద్ధి చేయి. మలినబడిపోయాను నేను. నన్ను ఒకసారి శుద్ధి చేయి ప్రభా. నడినెత్తి నుంచి అరికాల వరకు నన్ను ఒకసారి శుద్ధి చేయి. మరలా నీలో సంతోషాన్ని నేను అనుభవించడానికి సహాయం చేయి నాకు. ఇది జరుగుతుంది. రీజనరేషన్ అయినటువంటి వ్యక్తికి. రీజనరేట్ అయినటువంటి అమ్మాయికి గానీ, అబ్బాయికి గానీ జరిగేటువంటిది అదే. కానీ మిగిలినటువంటి వాళ్ళకి అట్లాంటి ఇదుండదు. ఏంటంటే నేనెందుకు తగ్గించుకోవాలి? నేను తోపుని. సో, ఎదురు వాళ్ళని అంటే పెళ్లిలోకొచ్చిన తర్వాత మన ఆలోచన విధానం ఏంటంటే అణగదొక్కాలి అనేటువంటి ఆలోచనలోనే ఉంటాం. సో, పురుషుడు ఇంకా నిజంగా చెప్పాలంటే రీజనరేట్ అవ్వనటువంటి వాళ్ళ చేతుల్లో వాక్యం గూడా కీలుబొమ్మ అయిపోతుంది. ఎందుకంటే వాక్యాన్నే ఉపయోగించి వీళ్ళు అణగదొక్కటానికి ప్రయత్నిస్తారు. అంటే ఎంత మంచిదైనా సరే, దాన్ని వాళ్ళ యొక్క దుర్బుద్ధి కోసం ఉపయోగించుకోవటానికి పనిచేస్తారు. అందుకని రీజనరేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తిరిగి జన్మించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మన కోరికలంతా కూడా వేరే చోటుంటాయి. దట్స్ వేర్ యాక్చువల్లీ వి గెట్ అవర్ ఇష్యూస్. ఓకే. సరే. అప్పుడు సంసోన్ ఏమన్నాడు? వాళ్ళ నాన్న ఇట్లా మాట్లాడగానే, నాకిష్టమైంది కాబట్టి ఆమె నాకిష్టమైందయ్యా. యాక్చువల్‌గా ఇక్కడ కూడా తెలుగులో నాకెందుకో అంతగా అనిపించట్లేదు. ఎందుకంటే సంసోన్ ఏం చెప్పాడంటే వాళ్ళ నాన్నగారికి ఎళ్లి తీసుకురామని. ఆమె నాకు సరైంది. ఇక్కడ కూడా చూస్తున్నారా తను మాట్లాడేది? నాకిష్టమైంది అనేటువంటి మాట కాదు. ఆమె నాకు సరైంది. ఆమె నాకు సూటు. నువ్వు ఏదో ఫిలిష్తీన్లు ఏదో సున్నతి ఇవన్నీ మాట్లాడుతున్నావు. అంత కాదు. ఆమె నాకు సూటు. సో, ఎళ్లి ఆమెను తీసుకురా. సో, వీళ్ళేం చేస్తారు? అయితే ఫిలిష్తీయులకేమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్నటువంటి మాట అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి. ఓకే. ఈ మాట చూసిన తర్వాత ఏమనుకుంటారంటే చాలామంది, ఇక్కడ కూడా మనం పప్పులో కాలేసేదేంటంటే, సో, దేవుడే రేపాడు సంసోన్‌కి ఈ విధంగా ఫిలిష్తీయులను పెళ్లి చేసుకోవాలనేటువంటి కోరిక సంసోన్ నుంచే పుట్టింది. సరే దేవుడి నుంచే పుట్టింది అనేటువంటిది అక్కడ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారు. కానీ అందుకనే ఒక వచనాన్ని తీసుకొని మనం పరిగెత్తేయకూడదు. ఒలింపిక్ జ్యోతిని పట్టుకొని పరిగెత్తినట్టుగా బైబిల్‌లో. సో, అసలు న్యాయాధిపతుల గ్రంథాన్ని మొత్తాన్ని అర్థం చేసుకునే విధానంలో చదువుకోవాలి ఈ వచనాన్ని. ఇక్కడేమంటున్నారు? దేవుడు కీడు కోసం ఎవరిని టెంప్ట్ చేయటం అనేటువంటిది జరగదు. వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఏం జరుగుతుందంటే సంసోను విషయంలో జరిగేదేంటంటే ఆయన స్త్రీలోలుడుగానే మొదలవుతున్నాడు. తన యొక్క ఇచ్చంతా కూడా స్త్రీలోలత్వం మీదే మొదలవుతుంది. తల్లిదండ్రులని సన్మానించలేకపోవటం వీటిలన్నిటి మీద నుంచే మొదలవుతుంది. కానీ ఇట్లా అని యాక్చువల్‌గా దేవుడు కంట్రోల్ లూజ్ అయిపోతున్నాడని గాదు. ఇక్కడ నేరేటర్ మనకు అదే చెప్తున్నాడు. ఏంటంటే మధ్యలో మనకొక ఎడిటోరియల్ కామెంట్ ఇస్తున్నాడిక్కడ. ఎడిటర్ లాగా మధ్యలో మాట్లాడుతున్నాడు నేరేటర్. ఏంటంటే అట్లా అని యాక్చువల్‌గా దేవుడు సంసోన్
సంసోన్‌ని దేవుడు లేపుకున్నాడు కదా! మీరు అనుకుంటున్నారేమో, సంసోన్ ఈ విధంగా ఫిలిష్తీయులని పెళ్లి చేసుకుంటున్నాడేంటి? వాళ్ళ నుంచి విడిపించడానికి పోయి ఫిలిష్తీయులనే పెళ్లి చేసుకుంటున్నాడేంటి అని అనుకుంటారేమో. మొత్తం అయిపోయింది, కథ అంతా అయిపోయింది అనుకుంటారేమో. కానీ దేవుడికి ఇంకా చేతిలో కంట్రోల్ ఉంది. సంసోను దుర్బుద్ధితో చేసినప్పటికీ కూడా దేవుడు తన ప్రజల పట్ల తన యొక్క విశ్వాస్యతను చూపించుకోవటానికి సంసోన్ యొక్క బుద్ధిమాలిన తత్వాన్ని దేవుడు ఉపయోగించుకోగలిగినటువంటి సమర్థుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. సో దీనికి 100 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయండి అనేటువంటి దానికి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. ఏంటంటే దేవుడికి మన యొక్క పాపం అవసరం లేదు ఆయన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవటానికి. దేవుడికి మన యొక్క మంచితనం కూడా అక్కర్లేదు ఆయన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవటానికి. ఎందుకంటే ఆయన సార్వభౌముడు. మన యొక్క పాపంతో అయిపోయింది. దేవునికి మొత్తం సాతాను కూడా ఆలోచించింది అదే కదా! యేసుప్రభుని సిలువ మీద ఏసి కొట్టి చంపేస్తే దేవుని యొక్క తత్వం కూడా మొత్తం దేవుని యొక్క ప్లాన్ అంతా పోతుందనుకుంది. మొదట సిలువ ఎక్కనివ్వకుండా చేద్దామని ప్రయత్నించింది సాతాను. సిలువ దగ్గరికెళ్ళిన తర్వాత చంపేస్తే సరిపోతుందనుకుంది. కానీ సాతాను అనుకున్నటువంటిది, సాతాను చేసినటువంటి స్కీమే, సాతాను చేత పురికొల్పబడినటువంటి యూదా ఇస్కరియోతు ద్వారానే దేవుడు తన మహాసంకల్పాన్ని నెరవేర్చుకోగలరు. సో మనం ఆలోచించాల్సింది అందుకనే ఏంటంటే, మన యొక్క మంచి పనులు గాని, చెడ్డ పనులు గాని దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని ధిక్కరించగలవు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించకూడదు. దేవుడు సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడు. అట్లా అని నేను చెడ్డ పనులు చేస్తాను, దేవుని యొక్క సార్వభౌమ అధికారం ఉంది కదా! ఆయన ఎట్లైనా ఉపయోగించేసుకుంటాడులే, నాకు ఇష్టమైనటువంటి వాళ్ళని పెళ్లి చేసేసుకుంటాను నేను వ్యభిచారం చేసినా సరే దేవుడు చాలా చక్కగా నా ద్వారా ఒక వ్యభిచారిని కూడా దేవుడు రక్షించగలిగినటువంటి సమర్థుడు. ఎందుకు నేను వ్యభిచార గృహాలకెళ్ళేసి నేను కూడా వ్యభిచారం చేసేయకూడదు అనుకోవచ్చు. కానీ ఒకటే ఆలోచించుకోండి ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలీదు దేవుడు అట్లా ఉపయోగించుకుంటారా లేదా అనేటువంటి విషయాన్ని. అంటే అట్లానే ఉపయోగించుకుంటారా అనేటువంటి విషయాన్ని తెలీదు. రెండోది ఏంటంటే మన జీవితం నాశనం అయిపోతుంది. అందులో మాత్రం డౌటే లేదు. సో అంటే ఇది ఎట్లాగంటే నేను నెత్తి మీద పెట్రోల్ పోసేసుకొని తగలబెట్టేసుకోవటం ద్వారా జనాలందరికీ ఒక మంచి మెసేజ్ ఇవ్వగలుగుతాను. ఏంటంటే పెట్రోల్ పోసుకోవటం వలన తగలబడిపోతాం అనేటువంటి మంచి మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నాను అని చెప్పేసి అన్నామంటే ఇవ్వచ్చు మీరు, కాదని అనట్లేదు. కానీ ఈ లోపల కాలేదెవరు? నాశనం అయ్యేదెవరు? ఆ బాధను భరించాల్సిందెవరు? మనమే కదా! సో ఓకే. కొంచెం నేను రాబిట్ ట్రైల్స్‌లోకి వెళ్తున్నాను ఈరోజు. సో టెక్స్ట్ మీద ఫోకస్ చేద్దాం. సరే. సో 5వ వచనంలో, అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో పాటు తిమ్నాతుకు వెళ్ళాడు. దిగిపోయి అక్కడ కూడా. తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే, కొదమ సింహం అతని ఎదుట బొబ్బరించుతూ వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక చిన్న మేకపిల్లను చీల్చేసినట్టుగా చీల్చేశాడు దాన్ని. ఇంతవరకు బానే ఉంది. ఎందుకు చీల్చగలిగాడు అంటే, యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించడం అనేటువంటిది జరిగింది. సో అతన్ని ప్రేరేపించినప్పుడు ఒక మేకపిల్లను చీల్చేసినట్టుగా చీల్చేశాడు. కానీ ఇక్కడే ఒక చిన్న గ్లిచ్ ఉంది. ఎందుకంటే ఎడిటర్ ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, అతడు తను చేసినటువంటిది తన తండ్రితోనూ, తన తల్లితోనూ చెప్పలేదు అనేటువంటి మాట అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఎందుకని అంటాడు ఈ మాటని? narrator ఎందుకు చెప్పుంటాడో ఆలోచించండి ఒకసారి. వాళ్ళతో కలిసి వెళ్ళాలి. కళేబరంలో అది తినకూడదు కదా ఇజ్రాయేలీలు. ఏది? కరెక్టే మీరు చెప్తుందమ్మా, చెప్పండి ఒకసారి. డెడ్ బాడీస్ నుండి ఏమి ఇజ్రాయేలీస్ తినకూడదు కదండి. యా, అతను నాజరైట్ కదా, ఇంకా తినలేదు. తను తిన్నాడా ఇక్కడ? నాజరైట్ అంటే నాజీరు చేయబడినటువంటి వ్యక్తి ఏం చేయాలంటే, ఒక డెడ్ బాడీ దగ్గరకు, అది జంతువు అయినా సరే, అది ఎవరిదైనా సరే వచ్చినప్పుడు, తన కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు, కాంటాక్ట్లోకి వస్తారు, దాని నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. కానీ లేదు,
సింహం మీదకొచ్చినప్పుడు ఏం చేస్తారు? నేను సింహాన్ని ముట్టుకోను, నేను సింహాన్ని చంపను, నేను అన్‌క్లీన్ అయిపోతాను. సింహాన్ని ముట్టుకొని చంపితే నేను అన్‌క్లీన్ అయిపోతానంటే అది శుభ్రంగా చక్కగా బ్రేక్‌ఫాస్ట్ చేసి ఎళ్ళిపోతుంది మనతో పాటు. కదా! దాన్ని చంపాలి ఖచ్చితంగా. దాన్ని ఎదిరించాలి, చంపాలి. కానీ అందుకనే చంపిన తర్వాత ఒక రిచువల్ ప్రాసెస్ ఉంది. తను ప్యూరిఫై అవ్వటానికి. ఎందుకంటే చంపాడు గాబట్టి, ఆ డెడ్ బాడీ యొక్క సమస్తంలో ఉన్నాడు గాబట్టి, ఆహ్, తను ఏం చేయాలంటే, తను ఒక రిచువల్ ప్రాసెస్‌లో నుంచి వెళ్ళాలి. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో మనకి చాలా స్పష్టంగా ఉంటుంది. నంబర్స్ చాప్టర్ 6లో చాలా స్పష్టంగా ఉంటుంది. హి హాస్ టు గో త్రూ ఎ రిచువల్. మరలా ఏం చేయాలంటే తను ప్యూరిఫై చేసుకొని, అంటే ఎందుకు ప్యూరిఫై చేసుకోవాలని అనుకుంటున్నారు? అంటే ఇక్కడే మనం చాలా సార్లు పొరపాటు చేస్తాం. ఏంటంటే, ఈ ప్యూరిఫికేషన్ అనేటువంటిది మనకు అర్థం కాదు సరిగ్గా. సో, ఎందుకు ప్యూరిఫై చేసుకున్నాం అంటే, ఇప్పుడు దేవుడి పనుల్ని దేవుడికి మనకి మధ్యలో ఆహ్, ఒక ఇన్ఫినిట్ గల్ఫ్ ఉంది. అంటే ఏంటంటే, ఆయన పనులను మనం చేయాలంటే ఆయన అతి పరిశుద్ధుడు. మనం అతి అపరిశుద్ధులం. ఆయన పనులను మనం గనక చేయగలగాలి అంటే, మనం ఆయన సన్నిధిలో మనం ఆయన సంస్థానంలో మనం ఉండటానికి అర్హతలో ఉండాలి. ఆ అర్హత అనేటువంటిది ఎట్లా వస్తుందంటే, నా మంచి పనులను బట్టి రాదు. నేను చేసుకున్న మంచి కర్మఫలాలను బట్టి రాదది. అదేంటంటే ఆయన చెప్పినటువంటి రిచువల్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో, శుద్ధి ప్రక్రియ ఏదైతే పాత నిబంధన గ్రంథంలో ఉందో, ఆ శుద్ధి ప్రక్రియ ఏది సూచిస్తుందంటే, దేవుని యొక్క పనుల్ని దేవుని యొక్క విధానంలోనే చేయాలి. నేను దేవుని యొక్క మనిషిగానే ఉండాలి. మనకి ఈ రోజు ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన విధానం ఏంటంటే, సంఘంలో అతను ఎంత దుర్మార్గుడైనా సరే, వాక్యం చాలా చక్కగా చెప్తున్నారు గదండీ! అంటాం. కానీ బైబిల్ యాక్చువల్‌గా అట్లాంటి వాళ్ళని ముట్టికాయలేసి మరీ కొడుతుంది. ఇట్లా మాట్లాడే వాళ్ళని ఏం చేస్తుందంటే, బైబిల్‌తోనే ముట్టికాయలేస్తుంది. ఒరేయ్! నువ్వు చదివావా అసలు ఎప్పుడైనా సరే? మొహం చూసుకున్నావా అద్దంలో, బైబిల్ అద్దంలో చూసుకున్నావా మొహాన్ని? అసలు చదువుతున్నావా నువ్వు? అని అడుగుతుంది. ఏంటంటే, దేవుడి పనుల్ని దేవుడి విధానంలోనే చేయాలి. యోగ్యమైనటువంటి పాత్రలుగా ఉండాలి మనం దేవుడి పనులు చేసేటప్పుడు. అలాని పర్ఫెక్ట్‌గా ఉండాలని గాదు. పొరపాట్లు చేస్తుంటాం మనం. కానీ దేవుని దగ్గరికెళ్ళి శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మనం దేవుని దగ్గరికెళ్ళి దేవా నేను పాపం చేశానని ఒప్పుకోవాలి. ఒక కొత్త రకమైనటువంటి ఒక స్ట్రాటజీ ఒకటొచ్చింది. ప్రాస్పెరిటీ ప్రీచింగ్ అంటాం దీన్ని. అందులో ఏం చెప్తారంటే, దేవుడి దగ్గర ఇందులో ఈ అనిల్ కుమార్ గూడా దీన్నే చెప్తున్నాడని మా స్నేహితుడు ఒకసారి అతనితో అనిల్ కుమార్‌తో పర్సనల్‌గా కలిసినటువంటి ఒక స్నేహితుడు చెప్తున్నాడనమాట. ఆహ్, వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణని చెప్పాడు నాకు నా స్నేహితుడు. అనిల్ కుమార్‌తో వ్యక్తిగతంగా జరిగినటువంటి సంభాషణ గురించి చెప్పాడు. ఏంటంటే అనిల్ కుమార్ అన్నారట, పాపాలు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అన్ని పాపాలు యేసుప్రభు క్షమించేసాడు కాబట్టి పాపాలు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం లేదని. నీ ఆహ్, భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో నువ్వు చేస్తున్నటువంటి పాపాలన్నిటిని కూడా యేసుప్రభు క్షమించేశారు గాబట్టి, ఆయన రక్తం కడిగేసింది గాబట్టి, నువ్వు పాపాలు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు నాయనా అంటాడటాయన. ఇది ఒక దొంగ బోధ. అంటే ఇంకా చెప్పాలంటే, అంటే పాపం తెలియనటువంటి బోధ అని కూడా అనుకోవచ్చు కొంతమందికి. అందుకనే వాక్యాన్ని సరిగ్గా చదవటం నేర్చుకోవాలి. స్పష్టంగా చెప్పేదేంటంటే, యేసుప్రభు యొక్క రక్తం సమస్తాన్ని శుద్ధి చేయగలిగినటువంటి శక్తి, సామర్థ్యం కలిగినటువంటి జీవం అయింది. అయితే ప్రతిరోజు మన యొక్క పాపాలని మనం ఒప్పుకోవాలి. మనం తప్పు చేసినప్పుడు దేవుని దగ్గరికెళ్ళి, దేవా నేను నీ ప్రజని. నీ నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తిని. కానీ నీ నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను జీవించలేకపోయాను. నేను పాపం చేశాను. నిబంధనలోకి బయటికి వెళ్ళిపోము మనం చేసినప్పుడు. ఎందుకంటే ఇది శాశ్వతమైనటువంటి నిబంధన. కొంతమంది వీళ్ళేం చేస్తారంటే ఇంకొక ఎక్స్‌ట్రీమ్ ఉంటుంది. 2 ఎక్స్‌ట్రీమ్స్ ఉంటాయి. ఏంటంటే అసలు మనం ఏ పాపం చేసినా పర్లేదు. మనం ఏ పాపం చేసినా సరే ఒప్పుకోక్కర్లేదు. యేసుప్రభు క్షమించేసాడని ఒక ఎక్స్‌ట్రీమ్ ఉంటే, ఇంకొక ఎక్స్‌ట్రీమ్ ఏం చేస్తుందంటే తుమ్మితే ఊడిపోయేటువంటి నిబంధన ఆలోచిస్తారు. అంటే పాపం చేసిన వెంటనే మనకి సాల్వేషన్ పోతుంది. వీళ్ళ ప్రకారం. అంటే మనకు రక్షణ పోతుంది. ఎగిరిపోతుంది. ఎప్పుడైతే పాపం ఒప్పుకున్నామో మళ్ళీ రక్షణ వచ్చేస్తుంది. అంటే రోజుకు 10 సార్లు రక్షణ పొందుతాం. 11 సార్లు రక్షణ కోల్పోతాం. ఇది గూడా ఒక ఎక్స్‌ట్రీమ్. దీనికి మళ్ళీ వాక్యాన్నే చూపిస్తారు.
హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయాన్ని తీసుకొచ్చి చూసారా ఇక్కడ ఉంది అని చెప్పేసి మాట్లాడతారు. ఎక్కడుంది నాయనా అని చెప్పేసి మనం అడిగితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చాలా జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుతుందని చెప్తే వినరు. అర్థం కాదు. ఎందుకంటే వాక్యాన్ని మెట్టగా చదవటమే, వుడెన్ లిటరల్ ఫ్యాషన్‌లో చదవటమే అలవాటైంది కాబట్టి, అక్కడొకటి, ఇక్కడొకటి తీసుకొని సందర్భం సమయోచితంగా లేకుండా తీసేసుకొని చెప్పేస్తాం. అది కరెక్ట్ కాదు. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, శుద్ధి ప్రక్రియ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవులుగా, నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళుగా, మనం దేవుని యొక్క నిబంధనలో నుంచి నిబంధనను కోల్పోం గానీ, మనం ప్రతిరోజు దేవుని దృష్టిలో యోగ్యమైనటువంటి పాత్రలుగా మనల్ని చేయాలని ఆయన అభీష్టం. ఆయన కోరిక అది. ఆయనే ఇష్టపడుతున్నాడు. పాపం చేసిన వెంటనే మనల్ని ఎడంకాలతో తనటానికి కాదు. పాపం చేసిన వెంటనే మనం ఆయన దగ్గరికి పరిగెత్తుకెళ్ళటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు మన కోసం. తప్పిపోయిన కుమారుడి కథ చూడలేదా మీరు? సో, దేవుడు అట్లాంటి వ్యక్తి. మనం ఎప్పుడైతే వెళ్ళకుండా ఉంటామో అప్పుడే అది పాపం. ఓకే. సో, ఇక్కడ జరుగుతున్నది కూడా ఏమిటంటే తను ఎప్పుడైతే ఇది చేశాడో వెంటనే శుద్ధి ప్రక్రియ చేసుకోవాలి. కానీ సంసోన్‌కి అలాంటివేం లేదు. దృష్టి అంతా ఎక్కడుంది? ఎక్కడుందండి దృష్టి? అమ్మాయి దగ్గరికి వెళ్దామని ఉందండి. అంతే కదా మరి. చూద్దామని తను పెళ్లి చేసుకుందామని కంగారులో ఉన్నాడు. అందులోనే ఉన్నాడు. అవును సార్, అవును సార్. కదా! సో, దేవుడు ఆయన్ని దేవునికి నేను యోగ్యమైనటువంటి పాత్రగా ఉండాలనేటువంటిది ఏమి లేదు అక్కడ. కోరికేం లేదు అసలు. లేదండి. సో, నేను తిమ్నాత్‌కి వెళ్తాను, ఎప్పుడెళ్ళి పెళ్లి చేసుకుంటాననే దాని మీద ఉంది గానీ, దేవుడిని నేను అవమానపరుస్తున్నాను. ఆయన కొదమసింహం నుంచి కూడా నన్ను రక్షించాడు. శాంసన్ సినిమాలు కూడా చూపించేటప్పుడు ఎట్లా చూపిస్తారు శాంసన్‌ని? విపరీతమైనటువంటి బలాఢ్యుడిగా చూపిస్తారా మనకి? చూపిస్తారు సార్. కండలు తిరిగిపోయి ఉంటాయి. తర్వాత 6 ప్యాక్ ఉంటుంది. వీలైతే ఇంకో 2 కూడా యాడ్ చేసి 8 ప్యాక్ ఉంటుంది. చాలా ఎత్తు, భయంకరమైనటువంటి బలిష్టమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. కానీ అంత లేదు. ఒకవేళ అంత బలిష్టమైనటువంటి వ్యక్తి అయితే ఫిలిష్తీయులు అన్ని సార్లు నీ బలానికి సీక్రెట్ ఏంటి? నీ బలానికి సీక్రెట్ ఏంటి? అని అడగాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి ఆలోచించండి కామన్ సెన్స్‌తో. హి వాస్ ఎ నార్మల్ ఇజ్రాయెలైట్. సామాన్యుడైనటువంటి ఇజ్రాయేలీయుడు. మిగిలినటువంటి ఇజ్రాయేలీలు ఎట్లా ఉన్నారో ఈయన కూడా అంతే ఉన్నాడు. కాకపోతే ఈయనకి మిగిలిన వాళ్ళకంటే జుట్టు ఎక్కువ ఉంది. ఈయనకి ఎందుకంటే ఎప్పుడు కట్ చేసుకోలేదు కాబట్టి. ఈయనకున్నటువంటి ఇంకొకటి ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ఈయనకు తోడుగా ఉంది. నాజీర్‌గా ఉన్నాడు కాబట్టి, దేవుని చేత ప్రత్యేకపరచబడినటువంటి వ్యక్తి కాబట్టి, దేవుడు ఆయన యొక్క విశ్వాస్యతను చూపిస్తున్నాడు. కొదమసింహం వచ్చిన వెంటనే దేవుడు ఆపట్లేదు. దేవుడు వదిలేయట్లేదు సంసోన్ని. ప్రేరేపించడం జరుగుతుంది. కానీ దాని వెంటనే దేవుడు సంసోన్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేదేమిటి? దేవుడు సంసోన్ దగ్గర నుంచి కోరుకునేదేంటి? అది జరిగిన వెంటనే చెప్పండి ఒకసారి. ఇప్పటిదాకా విన్నారు కదా! తనను పరిశుద్ధపరచుకోవాలండి. ఎందుకు? సింహం చంపినందుకు. మృతదేహానికి దేవుని మహాశక్తి ఆయనకు తోడుగా ఉందని గ్రహించి ఆయన కృతజ్ఞత తెలుపుకొని ఉండాలండి. కృతజ్ఞత తెలుపుకొని ఉండాలి, అదొకటి కరెక్టే. మరి మృతదేహాన్ని ముట్టుకున్నాడు కదా! సంఖ్యాకాండం 6వ అధ్యాయం అంటే మనకి ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను చదవట్లేదు గానీ మీరు ఒకసారి వెళ్లి చదవండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో నాజీర్‌కు ఉండాల్సినటువంటి లక్షణాలు చూపిస్తారు. సో, దేవుడు కోరుకునేది ఏంటంటే, అరే నేను కొదమసింహాన్ని చంపాను బానే ఉంది. కృతజ్ఞత ఇవ్వట్లేదు ఇక్కడ. సో, ఇవ్వకపోగా ఏం చేస్తున్నాడంటే, అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇజ్రాయేలీలంతా కూడా సంసోన్‌లానే ఉన్నారు. నేను క్రితం పాఠంలో చెప్పాను. ఏంటంటే, ఇజ్రాయేలీలు ఫిలిష్తీయుల అప్రెషన్‌లో ఉన్నారనేటువంటి విషయంలో కూడా యెహోవాకు మొరపెట్టట్లేదు. ఆ తర్వాత మనోహా భార్య తను గర్భవతి కాలేదు అనేటువంటి విషయాన్ని కూడా తను గ్రహించలేట్లేదు. యెహోవా చెప్తే గాని యెహోవా దూత చెప్తే గాని ఆమెకి మ్యాటర్ హోమ్‌లో హిట్ కాలేదు కదా! సో, సంసోన్ కూడా అంతే. అంటే దేవుని యొక్క అవేర్‌నెస్, కాన్షియస్‌నెస్ అనేటువంటిది లేదసలు.
తనకి ఏదైతే చూస్తాడో అది నచ్చింది, వెళ్తున్నాడు అంతే. సో దాని తర్వాత ఏం చేయాలనేటువంటి విషయాన్ని అసలు చేయట్లేదు. తన తల్లిదండ్రులతో, తండ్రితో గాని, తల్లితో గాని అక్కడ చెప్పలేదు. సో వాళ్ళు గైడ్ చేయడానికి కూడా లేదు సంసోన్‌కి. 7వ వచనంలో అతడు అక్కడికి వెళ్లి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోన్‌కి ఇష్టం కలిగింది. 7వ వచనంలో సో ఆమెకి ఇష్టం కలిగేసింది, మాట్లాడాడు, ఇష్టం కలిగింది. తర్వాత కొంతకాలం అయిన తర్వాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహం కళేబరాన్ని చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహం కళేబరంలో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా. ఒక్కసారి ఆలోచించండి మీరు. అంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే చాలామంది సంసోన్ విషయంలో అందులోంచి తిన్నాడు అని చెప్పేసి అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ పొరపాటు జరిగిందంటే దాన్ని చంపినప్పుడు శుద్ధి చేసుకోకుండా ఉండటం అనే చోట పొరపాటు జరిగింది. రెండో విషయంలో ఆహ్, మీరు రోడ్డు మీద వెళ్తున్నారండి. ఒక ఆవు చచ్చిపోయింది. దాని పొట్ల ఎవరో బిర్యానీ ప్యాకెట్టు ఆహ్, పెట్టేశారు. బావర్చి నుంచి తీసుకొచ్చినటువంటి బిర్యానీ ప్యాకెట్, లేతే కాకినాడలో మీకు తెలిసినటువంటి మంచి బిర్యానీ ప్యాకెటో, లేతే యతి నుంచి వచ్చినటువంటి భానుగుడి జంక్షన్ దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఐస్ క్రీమో, లేతే ఇంకా చెప్పాలంటే కాకినాడ కాజా ఉందండి. తీసుకొని తింటారా? తినరు సార్, తినరండి. ఎందుకు? అలా అపవిత్రంగా ఎంచుతారు సార్. అంటే మనం వినటానికే చాలా చిరాకుగా ఉంటుంది గదా! అది. చచ్చిపోయిన అవును సార్. కళీపురం దగ్గరలో మధ్యలో ఒకటి పడిపోయి ఉంటే దాన్ని తీసుకొని తినటం అనేది. చాలా అసహ్యంగా అనిపించాలండి అసలు. అసహ్యంగా అనిపిస్తుంది మనకి. అవును. కానీ ఇక్కడ అదేం లేదు. అంటే నరేటర్ కూడా ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే సంసోన్‌కి హి లాస్ట్ సెన్సెస్. అంటే తనకి ఏది ఆహ్, ఆహ్, ఇది ఆ! ఆ విధమైనటువంటి విచక్షణ లేదు. ఆ విధమైనటువంటి స్పృహ లేదు, కాన్షియస్‌నెస్ లేదు. ఆ విధమైనటువంటి విచక్షణ వివేచన లేదు. వివేచన లేదు సార్, వివేచన. వివేచన లేదు. కరెక్ట్. వెరీ గుడ్. సో, అసలు ఆయన తీసుకొని తిన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ముట్టుకోకూడదంటే దాంట్లో ఉన్నది తీసుకొని తిన్నాడంటే ఆలోచించండి. అంటే నరేటర్ ఏం చూపిస్తున్నాడంటే మనకి సంసోన్ యొక్క అవిధేయత అంచెలంచెలుగా ఎట్లా ఎదుగుతోందనేటువంటి విషయాన్ని చూపిస్తున్నాడు. ఈ నేరేషన్‌లో మనం చదివేటప్పుడు ఒకసారి ఇది మనసులో రన్ అవ్వనివ్వండి. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఇది రన్ అవ్వనివ్వండి. ఏంటి? అవిధేయత అనేటువంటిది ఆగదు అక్కడితో. ఏంటంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటుంది. ఇంటెన్సిఫై అవుతూ ఉంటుందది. మన జీవితాల్లో కూడా అంతే. ఒక అవిధేయతని గనక మనం దేవుని దగ్గర ఒప్పుకోకపోతే, ఒక అవిధేయతని గనక మనం దేవుని దగ్గర ఒప్పుకొని, దేవా నేను అవిధేయుడినైపోయాను, అవిధేయురాలినైపోయాను, నన్ను క్షమించు ప్రభా అని గనక మనం ఒప్పుకోకపోతే, ఆ అవిధేయత అంచెలంచెలుగా ఎదిగిపోతూ ఉంటుంది. మనం ఇంకా మిగిలినటువంటి ఏరియాస్‌లో కూడా అవిధేయులుగా తయారవుతూ ఉంటాం. ఒకసారి అబద్ధం చెప్పాం. ఆ అబద్ధాన్ని గనక కవరప్ చేసుకోవడానికి ప్రయత్నించాం అనుకోండి. అవిధేయతను దేవుడి దగ్గర ఒప్పుకోకపోతే కవరప్ చేసుకుంటాం. ఆ కవరప్ అనేటువంటిది ఇంకొక పాపం, ఇంకొక అవిధేయత అది. సో, ఆ కవరప్‌ని బయటపడిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి? అవి బయట పెట్టినటువంటి వాళ్ళు తప్పని ప్రూవ్ చేయాలి. అంటే వాళ్ళ పట్ల ఒక అబద్ధ సాక్ష్యం పలకాలి. సో, ఇంకొక పాపం యాడ్ అవుతుంది. ఇంకొక అవిధేయత యాడ్ అవుతుంది అక్కడ. సో, మన లైఫ్స్‌లో కూడా అంతే. ఏంటంటే అవిధేయత అనేటువంటిది అంచెలంచెలుగా పెరిగిపోతూ ఉంటుంది. అందుకనే అది ఎక్కడైతే మనం అవిధేయులు అయ్యామో అక్కడే మనం ఆగిపోవాలి. ఆగి మనం దేవుని దగ్గరికెళ్ళి ఒప్పుకొని పరచబడి మరల ముందుకెళ్ళాలి మనం. అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఆహ్, సో, ఏం చేస్తున్నాడంటే తీసుకొని తిన్నాడు. శుభ్రంగా తినేసాడు. చూచుడికే గుంపును తేనె కనపడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారు కూడా తిన్నారు. ఇప్పుడేం చేస్తున్నాడు చూసారా? ఇంతకుముందు నేరేటర్ ఏం చెప్పాడంటే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పలేదు. వాళ్ళకి పాపం ఏమీ తెలీదు. ఇప్పుడేంటంటే వాళ్ళ తల్లిదండ్రులకి తీసుకొచ్చి ఇచ్చాడు.
వాళ్ళు కూడా తేనె ఎక్కడి నుంచి వచ్చిందిరా అనేది యూజువల్గా అడగరులేండి. వాళ్ళని ఏం మనం తప్పట్టాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ. అయితే తాను సింహం కళేబరం నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. సో వాళ్ళు తిన్నారు, వాళ్ళు కూడా పాపం చేయించాడు వాళ్ళ చేత కూడా. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసింది. అచ్చట పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద, విందు చేయాలి. కానీ ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? విందు చేయాలంటే చాలా డబ్బులు అవసరం కదా. వారు అతను చూచినప్పుడు అతని యొద్ద నుండుటకు 30 మంది స్నేహితులను తీసుకొచ్చారు. అప్పుడు సంసోను, మీకు ఇష్టమైతే నేను మీ ఎదుట ఒక కథను విప్పుతాను. మీరు ఈ విందు జరుగు 7 దినాల్లో దాని భావాన్ని గనుక నాకు చెప్తే గనుక నేను 30 సన్నపు నార బట్టల్ని 30 దుస్తుల్ని మీకు ఇస్తాను. చాలా చాలా ఎక్స్పెన్సివ్ అవి, చాలా కాస్ట్లీ. సో బట్టలు పెడతాం అంటాం కదా. సో ఇది కనుక విప్పితే నేను మీకు ఇస్తాను. ఎక్కడి నుంచి తెస్తాడు? మీరు చెప్తే ఇస్తాను, చెప్పకపోతే మీరు నాకు ఇవ్వాలి. మీరు నాకు ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు చెప్పేస్తేను తన దగ్గర ఉన్నాయా నార బట్టలు? లేవు సార్, లేవండి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ. అవును సార్. ఎక్కడి నుంచి తెస్తాడు అనేది క్వశ్చన్ అక్కడ. వాళ్ళు ఎలాగో చెప్పలేరని భావం అతను ఉద్దేశమై ఉంటుంది. మంచి కాన్ఫిడెన్స్ ఉంది కదా. అవును సార్. అలాగే చెప్పలేరని కాన్ఫిడెన్స్ ఉంది. మంచిదే, ఇంతవరకు మంచిదే. సో అంటే వాళ్ళు చెప్పేస్తే అలా ఆలోచించాలి కదా. ఒకసారి చెప్పేస్తే ఏంటనేది ఆలోచించాలి కదా. కంపల్సరీగా ఆలోచించాలి సార్. అది సో కాన్ఫిడెన్స్ ఉండటం మంచిదే, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండటం చాలా మంచిది కాదు. ఎందుకు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం మనం. ఓకేనా? మీరు దాన్ని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరు 30 ఓకే మీరు ఇవ్వాలి. అయిపోయింది. 14వ వచనం దగ్గరికి వచ్చేటప్పుడు, కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను. ఎవరికి తెలుస్తుంది ఈయన సింహంలో నుంచి తేనె తీసుకున్నాడని? ఎవరికి తెలుస్తుంది? ఆయనకొక్కరికే తెలుసండి బ్రదర్. అంతే. మరి వాళ్ళకి ఏం తెలుస్తుంది? అందుకనే అంత కాన్ఫిడెన్స్ వచ్చింది బ్రదర్. అంత కాన్ఫిడెన్స్ వచ్చింది ఆయనకి. సో 3 దినాల్లోగా వారు ఆ విప్పుడు కథ భావం చెప్పలేకపోయారు. 7వ దినాన వాళ్ళు సంసోన్ భార్యతో ఇట్లా అన్నారు. ఏంటంటే, ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని కాస్త దరిద్రులను చేసి పంపిద్దామనా ఏంటి మీ ఉద్దేశం? మొత్తాన్ని, మా ఆస్తి మొత్తాన్ని ఊడ్చి పంపిస్తారా ఏంటి మమ్మల్ని అని చెప్పేసి అన్నారు. మర్యాదగా వెళ్ళి మీ ఓడి దగ్గర కనుక్కొని విషయం నాకు చెప్పు, లేకపోతే ఏం చేస్తాం? నిప్పంటించి చంపేస్తాం. వీళ్ళు ఎంత ఘటికలో ఆలోచించండి. ఇంకా అంటే మనం ఈ 2 సైడ్స్ నుంచి కొంచెం ఆలోచించాలి. ఏంటంటే వీళ్ళు ఒక పెద్ద మాఫియా. ఆయన చేసేటువంటిది ఇదేంటంటే, సంసోను ఇలాంటి మాఫియాతో ఢీకొనేటప్పుడు దేవుళ్ళో ఉండాలి నాయన. దేవుళ్ళో ఉంటేనే మనం యాక్చువల్గా మన జీవితాల్లో మనం ఎదురుపడేటువంటి మాఫియా లాంటి కష్టాలని మనం ఎదుర్కోగలిగేది. సో మా ఆస్తిని స్వాధీనపరచుకోవడానికైనా మమ్మల్ని ఇక్కడికి పిలిచారని నాకు చెప్పేసి అన్నాడు. 16వ వచనంలో, కాబట్టి సంసోన్ భార్య అతని పాదాల దగ్గర పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివే గాని ప్రేమించలేదు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా చూడండి, అంటే ఎంత కామెడీ అనే కంటే కూడా ఎంత ఎర్రర్స్ జరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు ఏంటంటే సంసోను బ్యాక్గ్రౌండ్ ఆమెకు తెలీదు. ఈమెకు వెనకాల ఏం జరిగిందనేది సంసోనుకు తెలీదు. కానీ ఒకళ్ళ దృష్టిలో ఒకళ్ళు చక్కగా ఆమెకు చెప్పేస్తుంది. సంసోన్ ఏమో వాళ్ళ తల్లిదండ్రుల్ని శాసించడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులు ఇది లేదు, సంసోన్‌కి విచక్షణ లేదు. అక్కడ మనం చూసేసాం ఆల్రెడీ, వివేచన లేదు. కానీ ఇక్కడ ఈమెమంటోంది, నువ్వు నన్ను ద్వేషించితివే కానీ ప్రేమించలేదు. అది కరెక్టా స్టేట్మెంట్? అది కరెక్ట్ కాదు సార్. అది ఈమెకు వివేచన ఎక్కడుంది మరి? సో వివాహాల్లో చాలాసార్లు జరిగేది ఏంటంటే, అంటే ఈ స్టోరీ మ్యారేజ్ మీద లెసన్స్ నేర్చుకోవడానికి రాయలేదు. అది మాత్రం డౌట్ లేదు అందులో. కానీ జస్ట్ మనకి ఉపయోగపడుతుంది కదా అని చెప్తున్నాను. సైడ్ పాయింట్‌గా మీరు మనం సైడ్‌లో రాసుకుంటాం కదా పాయింట్స్, ఆ పాయింట్‌గా చెప్తున్నాను. ఏంటంటే ఉద్దేశాలు మనకు తెలీదు. భర్త యొక్క ఉద్దేశం గాని, భార్య యొక్క ఉద్దేశం గాని మనకు తెలీదు. ఉద్దేశాలు దేవుడికే తెలుస్తాయి.
వాళ్ళు చేసినటువంటి పనులేంటో మనకు కనిపిస్తాయి అంతే. ఆ పనుల్ని మనం "ఒరేయ్! నువ్వు తప్పు చేసావురా వెధవ" అని చెప్పేసి భార్య భర్తని అనొచ్చు. వెధవ అనకూడదులెండి. లేపోతే "ఏంటి నీ తలకాయ నువ్వు చేసావు" అని చెప్పేసి ఆయన అంటాడు. నీ తలకాయ అనే మాట అనకుండా. సో, కానీ ఉ నువ్వు ఎట్లాంటి దానివి? నువ్వు ఎట్లాంటి వాడివి? ఇది మంచిది కాదు ఏ వివాహానికి కూడా. ఎందుకంటే మనకు తెలీవవి. చాలా సార్లు పొరపాట్లంతా ఎక్కడ జరుగుతాయంటే వివాహాలు హోప్‌లెస్ నిరీక్షణ లేని స్థాయికి ఎట్లా దిగజారిపోతాయంటే, ఒకళ్ళ యొక్క ఉద్దేశాల్ని ఇంకొకళ్ళు మాకు తెలిసిపోయినట్టుగా చెప్పేస్తారు. అప్పుడేమవుతుందంటే ఆహ్, ఎదురు వాళ్ళకి ఇంకా ఓపిక ఉండదు. ఎందుకంటే డిఫెండ్ చేసుకోలేరు. వాళ్ళకి ఆ ఉద్దేశ్యం లేదనుకోండి. డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ తీర్పు తీర్చావు. నీ ఉద్దేశ్యం నాకు తెలిసిపోయిందని. అందుకనే మా మా పెళ్ళిలో మేమేమనుకున్నామంటే నేను మా భార్య ఏమనుకున్నామంటే మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఎప్పుడైతే మేము ఉద్దేశాలని జడ్జ్ చేస్తామో ఒకళ్ళ విషయాల్లో ఒకళ్ళం. ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే ఉదాహరణకి నేను మా భార్య యొక్క ఉద్దేశాన్ని నేను నిర్ణయించేసాననుకోండి. నీ ఉద్దేశ్యం ఇదే నువ్వు ఇట్లాంటి దానివి అని చెప్పేసి నేను అన్నాననుకోండి. ఆమె ఏమంటుందంటే "నువ్వు దేవుడుగా? అంటే రేపటి నుంచి యేసుప్రభుని కాకుండా నిన్నే ఆరాధిస్తే పోలా? దేవుడు కదా! ఉద్దేశాలు తెలుసు కదా నీకు" అంటుందామె. నేను కూడా ఆమెని అదే మాట అంటాను. "నువ్వు దేవత కదా! అరే ఒక మొత్తం బైబిల్ అన్నీ మానేసి యాక్చువల్‌గా నువ్వు నీ పుస్తకం చదివేస్తే సరిపోద్దేమో" అని చెప్పేసని. సో, ఇట్లా మేమేం చేస్తామంటే అంటే మా ఉద్దేశాల్ని మేము తప్పుదారి పట్టించినప్పుడు అంటే మేము అనవసరంగా ఆహ్, చేసినప్పుడు దాన్ని కామెడీతో దాన్ని ఏంటంటే ఒకళ్ళకొకళ్ళం నిజాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. థాట్స్ వాట్ వి ట్రై టు డు. సరే అయిపోయింది. ఇదొక సైడ్ పాయింట్‌గా చెప్తున్నాను. దయచేసి సంసోన్ నేరేటివ్ పెళ్లి ఎట్లా అంటే పెళ్లిలో వివాహంలో మనం ఎట్లా ఉండాలి అని మనకు నేర్పించడానికి కాదు. అది నాకు బాగా తెలుసు. నేరేషన్ ఫోకస్ అంతా వేరే చోట ఉంది. కానీ సైడ్ పాయింట్‌లుగా చెప్తున్నాను నేను అంతే ఇది. ఓకే. 16వ అధ్యాయం. 16వ వచనం. "నీవు నా జనులకు ఒక విప్పుడు కథ వేశావు. దాన్ని నాకు తెలుపువైతివి" అనగా అతడు "నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలపలేదు. నీకేం చెప్తాను నేను? మా 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 తల్లిదండ్రులకే నేను చెప్పలేదు. ఇంక నీకేం చెప్తాను నేను?" ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమేంటంటే "నువ్వేశావు. నువ్వు నాకు చెప్పలేదు. నువ్వు కథ వేసినప్పుడు నువ్వు నాకు నాకు చెప్పలేదంటే ఈ మనం భార్యాభర్తలు కదా! ఒకళ్ళకొకళ్ళు తెలుసుకొని ఉండాలి. కానీ తెలుసుకొని ఏం చేస్తుందట ఈవిడ? చెప్తుందండి. సొంత భర్తనే ఆమె బిట్రే చేస్తుంది. బిట్రే అంటే మనం ఏమంటాం? బిట్రే అని తెలుగులో ఏమంటాం? విడిచిపెడుతుందండి. వెన్నుపోటు పడవటం. అవునండి. కదా! ఆమె చేస్తుంది అంతే కదా! వెన్నుపోటే కదా! సో, అన్నప్పుడు ఆమె వారి విందు దినాలు ఏడింట అతని యొద్ద ఏడుస్తూ వచ్చింది. ఇక కామన్ టెక్నిక్ కదా! సో, నాగింగ్ అనమాట. నాగింగ్ భార్యలే కాదు భర్తలు కూడా చేయొచ్చు. ఓకే. భర్తలు కూడా చేస్తారు నాగింగ్. ప్రతి దానికి ఏదో ఒకటి అనటం ఇట్లాంటివి భర్తలు కూడా చేస్తారు. నాగింగ్ హస్బెండ్స్ ఉంటారు. నాగింగ్ వైఫ్స్ కూడా ఉంటారు. సో, మీకు ఒకవేళ రాకపోతే మా ఇంట్లో ఓ 3 రోజులు ఉండండి. నేను ఎన్ని సార్లు నాగ్ చేస్తాను, మా వైఫ్ ఎన్ని సార్లు నాగ్ చేస్తుందో చూసుకుంటే మీకే ఆశ్చర్యం కలుగుతుంది. సో, మనం నేర్చుకోవాలి. ఏంటంటే నాగింగ్ కాదు. నాగింగ్‌తో మనం సంపాదించేసేయాలి ఏదన్నా సరే. విసిగించి మన పనులు జరిగించుకోవాలనేది తప్పు. అది దేవుని యొక్క ఉద్దేశ్యం కాదది. 17వ వచనం. 7వ దినాన ఆమె అతన్ని తొందర పెట్టినందున అతడేం చేశాడంటే ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జనులకు అవి ఇప్పుడు కాదని తెలిపింది. ఎందుకు ఆమెను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుందక్కడ. 7వ దినాన సూర్యుడు అస్తమించక ముందు ఆ ఊరి వారు ఏమన్నారంటే, "తేనె కంటే తీపి అయినది, సింహం కంటే బలమైనది ఏమన్నా ఉందా?" అని చెప్పేసి వీళ్ళేదో నిజంగా 'కౌన్ బనేగా కరోడ్‌పతిలో' మా కనిపెట్టినట్టుగా చెప్తున్నారొచ్చి. సో, అప్పుడు అతనేమంటున్నాడంటే, "నా దూడతో మీరు దున్నకపోయిన ఎడల దున్నకపోయిన ఎడల." ఏంటి నా ఈ ఎప్పుడు మాటలో ఈ మాటలో మీకు వినిపించేదేంటి చెప్పండి? ఆపేయమంటారా? ఎవరో చక్కగా మంచి పాటలు వింటున్నారు బ్యాక్‌గ్రౌండ్‌లో. సరే చెప్పండి.
ఆ మాటలో మీకు కొంచెం వింతగా అనిపించింది ఏంటి చెప్పండి? అప్పటికి ఆల్రెడీ పెళ్లి అయిపోయినట్టు వాళ్ళు కాపురం చేస్తున్నట్టుగా అనిపించిందండి నాకైతే. సంసోన్ గురించి ఇక్కడ బ్యాడ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. దూడతో దున్నకపోయిన ఎడల అంటే ఏంటి? దూడతో అంటే ఎవరైనా తన దున్నుతారా? వైఫ్ ని దూడతో ఎవరైనా దున్నుతారా? తన భార్యతో ఈ గేమ్ ఆడించి ఆ విషయం రాబట్టని ఎడలా అని అర్థం. అంతే కదా. కానీ అంటే దూడతో దున్నటం అనేది అక్కడేం జరుగుతుందా? జరగదు. సో ఏమంటున్నాడంటే, మీరు నాకు అన్‌ఫెయిర్‌గా ఉన్నారు. మీరు నాకు రైచియస్‌గా మీరు పని చేయలేదు. అంటే మీరు నీతిగా నాతో వ్యవహరించలేదు. దూడతో దున్నటానికి ప్రయత్నించారు. అంటే నా భార్య మీరు చెప్పినట్టుగానే నా భార్య ద్వారా మీరు దొంగ పనులు చేయించారు. కాబట్టి మీరు ఇట్లా చేశారన్నాడు. 19వ వచనంలో ఇక్కడే చాలా ఇంపార్టెంట్ పాయింట్. యెహోవా ఆత్మ అతని మీదకి మరల రాగా అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను. అర్థమైందా ఇప్పుడు బట్టలు ఎక్కడి నుంచి వస్తాయో? మర్డర్ చేసి వచ్చిందండి. సో మరి యెహోవా ఆత్మ అతని మీదకి రావటం ఎందుకు? మరి యెహోవా ఆత్మే ఆయన చేత మర్డర్ చేయించాల్సి వచ్చిందా? ప్రాబబ్లీ టు సేవ్ హిమ్. తను మరి వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తాడు టు సేవ్ హిమ్? రైటే, కరెక్టే. అయితే ఒక పాయింట్ అందుకనే మనం జడ్జెస్లో న్యాయాధిపతుల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు యెహోవా ఆత్మ అతని మీదకి రావటం అనేటువంటిది అతన్ని బలాఢ్యుడు చేయటానికి. కానీ ఆ బలాన్ని ఎట్లా ఉపయోగిస్తాడు అనేటువంటిది దేవుడు ఆయనకు వదిలేస్తాడు దాన్ని. మనం న్యాయాధిపతుల గ్రంథంలో అది చాలా జాగ్రత్తగా చూడాలి. అందుకనే యెఫ్తా విషయంలో కూడా ఆయన మీదకి యెహోవా ఆత్మ రావటం, ఆయన బలవంతుడిగా చేయటం అనేటువంటి విషయం జరుగుతుంది. కానీ దాన్ని ఎట్లా ఉపయోగిస్తాం, దేనికోసం ఉపయోగిస్తాం అనేటువంటిది ఇంపార్టెంట్ అక్కడ. సంసోన్ లైఫ్‌లో పదే పదే కనిపించేటువంటి విషయం అదే. ఏంటంటే దేవుడు తన యొక్క విశ్వాస్యతతో సంసోన్ని బలపరుస్తున్నాడు. సంసోన్‌కి ఒక అన్యాయం జరిగినప్పుడు దేవుడు సంసోన్‌తో పాటు నిలబడుతున్నాడు. కానీ సంసోన్ ఏం చేస్తున్నాడంటే తనకి ఇవ్వబడినటువంటి ఈ గిఫ్ట్ ఏదైతే ఉందో, ఈ వరం ఏదైతే ఉందో, ఆ వరాన్ని కంప్లీట్‌గా తన యొక్క స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం జరుగుతుంది. చేస్తామా మనం కూడా అవి? అందరూ చేయరు. కొందరు మాత్రం చేస్తారు. ఎంతమంది బోధకులు పుల్పిట్‌ని ఉపయోగించుకొని జనాల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు? చాలా మంది. లేకపోతే వాక్యోపదేశకుడు అనేటువంటి బిరుదును ఉపయోగించుకొని డబ్బుల్ని సంపాదించుకోవటానికి ఉపయోగిస్తారు. కొంతమంది నిజంగా చాలా చక్కగా బోధిస్తారు. కానీ ఆ వరం ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఉపయోగించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? దేవుడు మంచి తెలివితేటలను ఇస్తాడు మనకి. కానీ తెలివితేటలను ఎందుకు ఉపయోగిస్తాం అంటే పెళ్లిలో ఒకళ్ళనొకళ్ళు మ్యానిపులేట్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. చేయమా? భార్యాభర్తల మధ్యలో జరిగేది కదా ఇది. మనకు అధికారం ఇవ్వబడినప్పుడు కుటుంబాల్లో భర్తలుగా మనకి ఇవ్వబడినటువంటి అధికారాన్ని మనం దుర్వినియోగం చేసుకుని ఆయన వచ్చిన సంగతి తర్వాత విషయంగానే ఉంటే ఒకసారి మీరు మ్యూట్లో పెడతారా? పర్లేదు, అంటే నాకేం ఇబ్బంది ఉండదు. యాక్చువల్గా నేను చాలా జోవియల్గా తీసుకుంటాను ఇట్లా గబుక్కుని మీరు అన్మ్యూట్లో చేసి మాట్లాడినప్పుడు. కానీ నా కోరిక ఏంటంటే మీరు
ఇట్లా మీరు అన్‌మ్యూట్ చేసి మాట్లాడితే కంప్లీట్‌గా మిమ్మల్ని మ్యూట్ చేయాలి అనేది అసలు నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మీరు మాట్లాడితేనే అది బైబిల్ స్టడీ అవుతుంది. లేకపోతే నా ప్రసంగం అయిపోతుంది. నేనేదో బోధించుకొని వెళ్ళిపోవటం లాగుంటుంది. అట్లా ఉండకూడదు ఎప్పుడు కూడా. బైబిల్ స్టడీ కదా ఇది. అంటే మనందరం కలిసి వంట చేయాలి. ఇంగ్రీడియెంట్స్ నేను తీసుకొస్తాను. మీరు కట్ చేస్తారు. కొంచెం మసాలా వేస్తారు. అందరం చక్కగా కుక్ చేసిన తర్వాత మనం కలిసి తింటాం. అది బైబిల్ స్టడీ అంటే. సరే. కాబట్టి మీరు మాట్లాడితే చాలా సంతోషంగా ఉంది ఈరోజు నాకు. చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇది ఇలా ఉండాలి బైబిల్ స్టడీ అంటే. సరే. అర్థమవుతుందా నేను చెప్పింది మీకు? దేవుడు ఎనేబుల్‌మెంట్ వస్తుంది మనకి. దేవుడి ఎనేబుల్‌మెంట్ వస్తుంది. దేవుడి బలం వస్తుంది మనకి. నేను ఒకటే చెప్తున్నాను చూడండి. ఏంటంటే బోధకులుగా ఆల్వేస్ నా మనసులో ఉండేదేంటంటే జనాలు ఒక హైయర్ పెడెస్టల్‌లో చూస్తారు మనల్ని. వాళ్ళ యొక్క వల్నరబిలిటీస్‌ని మనతో చెప్పుకోవడానికి అంటే పాస్టర్స్‌గా ఉన్నప్పుడు నేను ఇక్కడ అమెరికాలో పాస్టర్‌గా ఇంతకుముందు ఈ స్కాలర్లీ స్టడీస్‌ని చేయటం మొదలుపెట్టే ముందు పాస్టర్‌గా చేయటం జరిగింది. పీపుల్ కమ్ అంటే పాస్టర్స్‌గా మేము వాళ్ళని కౌన్సిల్ చేసేటప్పుడు అబ్యూజ్డ్ విమెన్ ఉంటారు. వాళ్ళతో చాలా ఇంటిమేట్ విషయాలు మాట్లాడేటువంటి అవసరం పడుతుంది కొన్ని సార్లు. అంటే ఇంటిమేట్ విషయాలు అంటే వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేనటువంటి విషయాలు పాస్టర్స్‌కి కొన్ని చెప్పుకునేటువంటి అవసరాలు పడతాయి. కానీ అట్లాంటి మొమెంట్స్‌లో కూడా నువ్వు పాస్టర్‌గా నీకు గిఫ్ట్ ఉంది కాబట్టి నువ్వు ఆ విమెన్‌ని అడ్వాంటేజ్ తీసుకోవటం కాదు. బలహీనమైనటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకోవటం కాదు. ఏంటంటే ఆ సమయంలో ప్రభు దగ్గరికెళ్ళి శుద్ధి చేసుకొని, ప్రభా గిఫ్ట్ నీది, ఆత్మ నీది. ఉపయోగించబడ వాళ్ళు నీలో నిర్మించబడాలి. నా ప్రయోజనం కోసం వాళ్ళ యొక్క బలహీనతలు నేను ఉపయోగించుకోకూడదు. దిస్ ఈస్ అ టెంప్టేషన్ దట్ వి ఫైట్ ఎవ్రీ డే. పాస్టర్స్‌గా, బోధకులుగా, గిఫ్ట్స్ ఉన్నటువంటి వాళ్ళుగా మనం ఆల్వేస్ చేయాల్సింది ఏంటంటే ఆ గిఫ్ట్‌ని తీసుకెళ్ళి దేవుడు ఇవ్వగానే మరలా ఆయన పాదాల దగ్గర పెట్టేసేయడమే తీసుకెళ్ళి. నా చేత కాదు ప్రభు ఎట్లా ఉపయోగించాలో నేర్పించవా ఒకసారి. కొన్ని సార్లు నేను చూసేవాడిని ఏంటంటే ఎస్పెషల్లీ నేను ఫస్ట్‌లో వచ్చినప్పుడు చర్చ్‌లో సంఘంలో 17 సంవత్సరాలకి యేసుప్రభుని అంగీకరించడం జరిగింది. కొన్ని చర్చెస్‌కెళ్ళేటప్పుడు యంగ్ పీపుల్ వాక్యం చెప్పడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చేవాళ్ళు. యంగ్ పీపుల్‌కి అవకాశం ఇచ్చేవాళ్ళు. అక్కడికెళ్ళి చూసినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే వీడు వాక్యం తీసుకొని చెప్తాడు. ఎట్లా చెప్పాడనేటువంటిది ఆ రియాక్షన్ ఆడపిల్లల్లో ముందున్న కూర్చున్నటువంటి ఆడపిల్లలు ఎట్లా ఉండేది ఆలోచించుకుంటాడు వీడు. యంగ్ బాయ్. వాక్యం చెప్పే అవకాశం వచ్చింది. లేచి చెప్తున్నాడు. చెప్పిన తర్వాత వాడి దృష్టి అంతా ఏంటంటే ఆడపిల్లల్ని ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నానని ఆలోచించి నేను చూసాను. నా కళ్ళతో చూసాను ఇది. వెరీ హారిబుల్. వెరీ పెయిన్‌ఫుల్. గిఫ్ట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఫర్ అస్. అందుకని జాన్ ద బాప్టిస్ట్ బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహానుకు ఉండాల్సినటువంటి బుద్ధి మనకు ఉండాలి. ఏంటంటే నేను తగ్గాలి. నువ్వు హెచ్చించబడాలి. నేను తగ్గించబడాలి. నువ్వు హెచ్చించబడాలి. తెలీదా మనకి? మనది కాదు సీన్ అని? మనకు అంత సీన్ లేదనే సంగతి తెలీదా? గిఫ్ట్స్ ఉన్నటువంటి వాళ్ళకి వాక్యమే కాదు ఏ గిఫ్ట్ ఉన్నా సరే. ఇది దేవుడిస్తే కానీ మనకు చేత కాదు అనేటువంటిది తెలీదా మనకి? సంగీతానికి కర్తను సాతాను చేశారు కానీ నిజానికి చెప్పాలంటే సంగీతానికి కర్త దేవుడు. సంగీతాన్ని సృష్టించింది ఆయన. తెలీదా? చర్చ్‌లో వాయిద్యాలు వేసే వాళ్ళకి, పాటలు పాడే వాళ్ళకి గానీ, వాక్యం చెప్పేటువంటి వాళ్ళకి గానీ, లేకపోతే ఒకళ్ళకొకళ్ళు ప్రోత్సహించేటువంటి వాళ్ళకి గానీ, ఇది నా నుంచి వచ్చింది కాదు పరిశుద్ధాత్మ దేవుడిది ఈ వరం అనే సంగతి మనకు తెలీదా? నాకంత సీన్ లేదనే సంగతి తెలీదా నాకు? ఎప్పుడైతే తలకెక్కించుకుంటామో మనం, ఇది నాది అని ఎప్పుడైతే ఎక్కించుకుంటామో అయిపోయింది మనం. ఖేల్ ఖతం. మనం
నాచున్నటువంటి ప్రదేశం మీద డ్యాన్స్ వేస్తున్నట్టే లెక్క, పాచి ఉన్నటువంటి ప్రదేశంలో డ్యాన్స్ వేస్తున్నట్టే లెక్క. ఏమవుతుంది? పడతారండి. దానికి రెడీగా ఉన్నట్టే లెక్క. మన పునాది గట్టిగా ఉండాలంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అన్నీ నీవే ప్రభా, నీది. బోధించేటువంటి టాలెంట్ నాది కాదు, నువ్వు ఇచ్చిందే. నీ సంఘం కోసం ఇచ్చావు నువ్వు. నేను గొప్పవాడిని అవటానికి కాదు, లేకపోతే బ్రదర్ భలే బోధిస్తారండి అని చెప్పించుకోవటానికి కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ అది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. ఆయన బోధకుడు, బోధించేటువంటి టెక్నిక్స్ ఆయనవి. ఆయన బోధిస్తే భలే ఉంటుంది అనుకోవాలి మనం. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తే అక్కడికి వెళ్ళాలి ఎప్పుడైనా సరే. సో వాక్యం రాయించింది ఆయన, అంత చక్కగా రాయించింది కూడా ఆయనే. మనకి ఎక్కడి నుంచి వస్తుంది మహిమ? మనం తీసుకోవటానికి ఎక్కడుంది అసలు? నాది గాంధీ నేను ఎట్లా తీసుకుంటాను? అప్పనంగా ఇచ్చాడు దేవుడు నాకు, అది అర్హత లేకుండా ఇచ్చాడు నాకు దేవుడు. దాన్ని ఎట్లా తీసుకుంటాను? నీకు ఇవ్వబడినటువంటి గిఫ్ట్స్, ఉద్యోగం అయినా అవ్వచ్చు, అది ఒక గిఫ్ట్ నీకు దేవుడు ఇచ్చింది. దాన్ని తీసుకెళ్ళి నువ్వు పాదాల దగ్గర పెట్టకుండా ఉంటే వర్కహాలిక్. అదొక పెద్ద క్వాలిఫికేషన్ ఈ రోజుల్లో. నేను ఎంత వర్క్ చేస్తున్నాను, పొద్దుననక సాయంత్రం అనక పగలనక ఎండనక రాత్రి అనక, అది కాదు. దేవుడు అందుకోసం కాదు నేను తయారు చేసింది. నీకు చేత కాకపోతే దేవుని పాదాల దగ్గర పెట్టు ఒకసారి. దేవా, నువ్వు నాకు ఉద్యోగాన్ని ఇచ్చావు, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించు నాకు. ఇది నా జీవితం అయిపోకుండా నేను ఎక్కడైతే రెస్ట్లో నుంచి బయలుదేరాలండి. సబ్బాత్ దగ్గర నుంచి మొదలవ్వాలి, సాబత్ దగ్గర నుంచి మొదలవ్వాలి మన క్రైస్తవ జీవితం అంతా కూడా. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అయిపోయాడండి బ్రదర్ అనుకోవద్దు నన్ను. నేను దాని గురించి మాట్లాడతలేదు. అంటే మనల్ని దేవుడు తయారు చేసింది 7 రోజులు గాడిదలాగా పనిచేయటానికి కాదు. ఏదో ఒక రోజు వారంలో మీ వర్క్ నుంచి ఆపండి, పక్కన పెట్టండి, రీవైర్ చేసుకోండి. న్యాయాధిపతుల గ్రంథంలో కనిపించిందే అది. సబాత్ అనేటువంటిది వాళ్ళకి దొరకలేదు. ఎందుకంటే కూర్చొని నెమ్మదిగా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం లేదు. మనం దేవుని పక్షంగా వెళ్తున్నామా లేదా అనేటువంటిది ఆలోచించలేదు. సంసోన్ గంట అట్లా ఆలోచించుండుంటే, ఒరే నేను చేసింది మన పొరపాటు కదా. ఎందుకు అంతా చూపు, పెళ్ళి, అక్కడికి వెళ్ళటం, అది దాన్ని చంపటం, ఇది చంపటం, వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవటం, ఇదే ఉంది కానీ లైఫ్ అంతా. ఏది? కొంత రెస్ట్ తీసుకుని ఆలోచిద్దాం జీవితం ఎటు వెళ్తుందో. ఎక్కడుంది అది? ఆ రిఫ్లెక్షన్ ఎక్కడుంది? సబ్బాత్ అనేటువంటిది ఆ రిఫ్లెక్షన్ ఇవ్వాలి. మన జీవితంలో నువ్వేం చేస్తున్నావు అనేటువంటిది మనం దిశ చెప్పలేకుండా, ఇది నా డైరెక్షను, నా జీవితంలో నేను ఈ డైరెక్షన్లో వెళ్తున్నానని చెప్పలేకుండా, నేనేం చేస్తున్నాననే పనులన్నీ చెప్తున్నాను అనుకోండి. ఈ పని చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను, రోజంతా చెప్పుకుంటూ వస్తున్నాం అనుకోండి. బ్యాడ్ న్యూస్ అది. స్లిప్పరీ స్లోప్ మీద డ్యాన్స్ వేస్తున్నట్టే మనం పడిపోతాం. వి షుడ్ నాట్ డూ ఇట్. ఒకసారి ఆలోచిద్దాం. అందుకనే ఏంటంటే, లెట్స్ శాంసన్ స్టోరీని మనం దెలైలా దాకా వచ్చేసామా? శాంసన్ అంటే మనకు దెలైలానే కనిపిస్తుంది కదా, కానీ దెలైలా దాకా వచ్చామా అసలు? ఇంకా రాలేదు సార్. కానీ ఎన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం ఇంకా రాకుండానే. నమస్కారం. అందుకనే మనం వాక్యాన్ని చదవటం నేర్చుకోవాలి. అంటే శాంసన్ అనగానే దెలైలా దగ్గరికి ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టేయటం కాదు లైఫ్లో. సో కొంచెం ఆలోచిద్దాం. వాక్యాన్ని తీసుకొని ఒక్కొక్క ప్యాసేజ్ని చదువుకుంటూ వెళ్దాం. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టీచ్ us. ఓకే, జీవితం వెళ్తుంది అనేటువంటి డైరెక్షన్ చెప్పలేకుండా కేవలం పనులు మాత్రమే చెప్తున్నామంటే పొరపాటే. ఓకే,
I'm opening it to you now. So I would like to take some questions and then మనం ప్రార్థన చేసుకొని ముగించేద్దాం. ఈరోజు మనం నెక్స్ట్ చాప్టర్ చదవలేము. అది ఓవర్ అంబిషియస్గా నేను అనుకున్నాను, చేసేద్దాం అనుకున్నా కానీ అవ్వదు. ప్రస్తుతానికి ఇక్కడ ఆపుదాం. మీకు ప్రశ్న ఉన్నా సరే, లేకపోతే నాకు ఈ పాయింట్ టచ్ అయింది అని కనుక మీరు చెప్పగలిగితే బాగుంటుంది. ఇట్లా చెప్పినప్పుడు ఏమవుతుందంటే వీఆర్ హెల్పింగ్ అదర్స్ ఆల్సో. నాకు ఈ పాయింట్ టచ్ అయిందని చెప్పినప్పుడు మనం వేరే వాళ్ళకి కూడా ఇట్లా కూడా ఆలోచించచ్చా, ఈ పాయింట్ నేను కూడా ఆలోచించాలేమో ఒకసారి అని మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో సిగ్గుపడకుండా ఫ్లోర్ తీసుకొని ఎక్స్ప్రెస్ చేయండి ఏ విషయంలో దేవుడు మీతో మాట్లాడాడు అనేటువంటి విషయం. నన్ను మ్యూట్లో పెట్టుకుంటున్నా. అన్న నాకు ఉందన్న, అంటే అన్న సంసోన్ని, అంటే సంసోను దేవుడికి వ్యతిరేకంగా, అంటే అతను హాజరు చేయబడినప్పటికీ ఆయన సున్నతి లేని స్త్రీని వివాహం చేసుకోవడం, తర్వాత సింహాన్ని విషయంలో అతను పవిత్రపరచుకోలేకపోవడం, ఆ తర్వాత ఇలాంటివి అన్ని అది కూడా ఒప్పుకోకపోవడం, లేకపోతే నోటితో ఉన్నా సరే కనీసం ఒప్పుకోకపోవడం, ఇలాంటివి అన్ని చేసినప్పటికీ కూడా దేవుడు ఆయన ద్వారాగా పని జరిపించుకోవడం అనేది ఒకటేనా? అంటే అది దాన్ని ఎలా తీసుకోవాలన్నా అది దేవుడు ప్రజల మీద ఆయనకున్న వాత్సల్యత, లేదంటే దేవుడు అక్కరా అనేది మనం అలాంటి వారిని సరి చేసుకోకుండా లేకపోతే ఒప్పుకోకుండా ఆయన ఇలాగా దాన్ని చేసాడు అనేది చిన్న డౌట్ అన్నమాట. మంచి ప్రశ్న. ఏంటంటే ఇప్పుడు ఇందులో మనకు కనిపించేది ఏమిటంటే దేవుని యొక్క విశ్వాస్యత, ఆయన ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి విశ్వాస్యత. ఇప్పుడు ఆయన ప్రజలు ఆయన వదిలేసి వెళ్ళిపోయినంత మాత్రం ఆయన వదిలేసి వెళ్ళిపోడు. వాళ్ళ యొక్క పరిస్థితుల్లో నుంచే, వాళ్ళ యొక్క భ్రష్టత్వంలో నుంచే దేవుడు వాళ్ళని ఆ ఉన్న వాటిల్లో నుంచే దేవుడు వాళ్ళని ఉపయోగించుకొని రక్షిస్తాడు అనేటువంటి విషయం ఇక్కడ. సో అది మనం చరిత్రలో చాలాసార్లు చూసుకుంటూ వచ్చాం. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మ్యాటర్ మొత్తం మారిపోయింది. ఎట్లా మారిందంటే అంత అవసరం లేదు. ఎందుకంటే పర్ఫెక్ట్గా దేవుని దృష్టిలో ఏ విధమైనటువంటి బ్లేమ్ లేకుండా, వితౌట్ బ్లెమిష్, యాక్చువల్గా హీ హ్యాస్ ఫుల్ఫిల్డ్ గాడ్స్ డిజైర్ ఫర్ అస్. నూతన నిబంధనలో కూడా మనకు మాదిరి ఏంటంటే యేసు ప్రభు. ఏంటంటే నేను ఎట్లాగున్నా సరే దేవుడు నన్ను ఉపయోగించుకుంటాడు అనాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు మనకి. ఎందుకంటే నూతనమైనటువంటి హృదయం, నూతనమైనటువంటి ఆత్మ మనకి దేవుడు అనుగ్రహిస్తున్నారు కాబట్టి, ప్రసాదిస్తున్నారు కాబట్టి, నూతన నిబంధనలో మనం ఉన్నాం కాబట్టి, యేసు ప్రభు మన మాదిరి కాబట్టి, మనం ఎట్లా ఉన్నా సరే దేవుడు రక్షిస్తాడు, దేవుడు తన మెసేజ్ వేసేసుకుంటాడు అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ రోజున. సో యోగ్యమైనటువంటి పాత్రలుగా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి పాత నిబంధన గ్రంథంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం అదే. యోగ్యమైన పాత్ర లేకపోతే ఎంత అసహ్యంగా ఉంటుందో చూడండి. అదే యేసు ప్రభు చూడండి యోగ్యమైన పాత్రగా ఎలా చేశారో. ప్రభా నీలాగా ఉంటూ నాకు నేర్పించవా. అది ఓకే. ఓకేనా? ఓకే అన్న, ఒక విషయం అన్న, అదే నా దూడతో దున్నకపోని ఇప్పుడు కదా ఇప్పలేక ఉందని చెప్పి సంసోను అన్నాడు కదన్నా. ఇప్పుడు ఏంటంటే అన్న, ఇప్పుడు ఆమెను తొందర పెట్టిన వారు అక్కడ ఫిలిష్తీయులండి. ఈ తొందర పెట్టిన సంగతి ఏంది? తన భార్య ఆమెను ఇబ్బంది పెట్టి, నువ్వు మామూలుగా ఈ విధంగా నీ భర్త ద్వారాగా ఇప్పుడు కదా భావం తెలుసుకోకపోతే నేను చంపేస్తావని చెప్పారండి. అక్కడ రివెంజ్ తీర్చుకుంటే వాళ్ళ మీద తీర్చుకోవాలి కదన్నా. మామూలుగా ఇతను మామూలుగా మందిని చంపి వాళ్ళ బట్టలు దుస్తులు ఇచ్చి పని ఉంటదన్నా.
చేసిన తప్పు బలవంతకరంగా చేశారు, వాళ్ళ మీద రివెంజ్ తెచ్చుకోవాలి కదా అని నాకు అర్థమైందండి. అవును. చాలా మంచి పాయింట్ అది మీరు లేచింది. ఏంటంటే వాళ్ళ మీద కదా తీసుకోవాల్సింది. ఓకే అన్న. కానీ తీర్చుకోవాలి కదండి. అష్కెలోన్ వాళ్ళేం చేశారు? అవునన్నా. ఓకే. యాహ్! గుడ్ పాయింట్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ హియర్? మృదుల జాస్మిన్ అడుగుతుంది ఏంటంటే, ప్యూరిఫికేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, దేవుని పాత నిబంధన గ్రంథంలో ఉన్నది ఏంటంటే మనకి దేవునికి మనకి మధ్యలో అంటే దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. అందుకనే నేను ఎట్లా సంక్షిప్తంగా మీకు చెప్పగలను అనేది ఆలోచిస్తున్నాను నేను. ఐ సబ్మిటెడ్ రీసెర్చ్ పేపర్ రీసెంట్లీ. ఒక 3 వారాల క్రితం నేను సబ్మిట్ చేశాను ఈ ప్యూరిఫికేషన్ అనే మ్యాటర్ మీద. అసలు ప్యూరిఫికేషన్ ఎట్లా అర్థం చేసుకోవాలని. సంక్షిప్తంగా చెప్పాలంటే దాని గురించి, ఇప్పుడు దేవుడు ఆయన అనంతుడు, ఆయన అద్వితీయుడు, మనలాంటి వాడు కాదు. మనం నిమిత్త మాత్రులం, అంటే మనకి లిమిటేషన్స్ ఉన్నాయి. మనం నిత్యులం కాదు. సో అందుకని ఏంటంటే ఆయన యొక్క రెల్మ్కి, ఆయన యొక్క పరిధికి మనకి మధ్యలో ఒక అనంతమైనటువంటి గ్యాప్ ఒకటి ఉంది. కానీ ఆయన ఏం చేశారంటే, పరిశుద్ధుడైనటువంటి దేవుడు అపరిశుద్ధులమైనటువంటి మనం దగ్గరకు రావాలంటే ఆయన ప్యూరిఫికేషన్ అనేటువంటి మ్యాటర్ని ఒకటి పెట్టారు. ఏంటది? మనం ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మన యొక్క పరిమితిని గుర్తించటం, ఆయన యొక్క సన్నిధిలో మనం ఉండవలసినటువంటి వాళ్ళం కాదు, ఉండగలిగినటువంటి అర్హత లేదు. నిత్యుడైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో అనిత్యులు ఎట్లా పెట్టగలం? మనం ఎట్లా మనం తీసుకురాగలం? పొసగం. కాబట్టి ఏంటంటే ఆ ప్యూరిఫికేషన్ ద్వారా మనం దేవుని యొక్క సన్నిధి దగ్గరికి రాబడాలని దేవుడు ఇచ్చేయించడం అనేటువంటి జరిగింది. దేవుడు కోరుకోవటం అనేటువంటి జరిగింది. అందుకని ఏం చేస్తారంటే పాత నిబంధన గ్రంథంలో ముఖ్యంగా లేవి కాండం 11వ అధ్యాయం 12, 13, 14, 15 ఈ 11 నుంచి 15 అధ్యాయాల వరకు కూడా ఒక ప్యూరిఫికేషన్ ప్రాసెస్ని చెప్పారు. సో 11లో ఏది తినచ్చు, ఏది తినకూడదు అనేటువంటి విషయం. ఆ తర్వాత 12లో తర్వాత స్త్రీకి పురుషులకి వాళ్ళకు ఉన్నటువంటి అపరిశుద్ధత లేకపోతే చర్మ వ్యాధులు ఉన్నటువంటి వ్యక్తి గురించి తర్వాత మాట్లాడటం జరిగింది. ఇవన్నీ ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ దైనందినటువంటి కార్యక్రమాల్లో ఉంటాం, ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీకి ఉండాల్సినటువంటి పీరియడ్స్ అంటాం, మెన్స్ట్రువల్ పీరియడ్స్ అంటాం. మెన్స్ట్రువల్ పీరియడ్స్లో ఏం జరుగుతుందంటే బ్లడ్ యాక్చువల్గా దే లూజ్ బ్లడ్. సో ఇది సహజమైనటువంటి ప్రాసెస్ అయినప్పటికీ కూడా ఏం చెప్పారంటే ఇది దేవుని యొక్క సన్నిధిలో అసహజమైనది, ఇది దేవుని యొక్క సన్నిధిలో న్యాచురల్ కాదు అది. కాబట్టి ఏం చేయాలంటే ఈ సహజమైనటువంటి ప్రాసెస్ ఇంప్యూర్గా అక్కడ ఉండటం, అంటే బ్లడ్ వీళ్ళు మెన్స్ట్రువల్ పీరియడ్లో వీళ్ళు మెన్సెస్లో వీళ్ళకి బ్లడ్ కోల్పోవటం అనేటువంటిది తప్పు కాదు, అది పాపం కాదు. కానీ వీళ్ళు ఏం చేయాలంటే ఇది దేవుని సన్నిధిలో అసహజమైంది కాబట్టి దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు నేను ప్యూరిఫై చేసుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అది వేరే విషయం. ఆ తర్వాత భార్యాభర్తల యొక్క సంభోగం అనేటువంటిది వాళ్ళిద్దరి మధ్యలో తప్పు కాదు అది. కానీ అట్లా చేసినప్పుడు వాళ్ళు ప్యూరిఫై చేసుకోకుండా దేవుని సన్నిధిలోకి వెళ్ళటం అనేటువంటి తప్పు. సో ఇది పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క సన్నిధి ఫిజికల్గా వాళ్ళ మధ్యలో ఉంది కాబట్టి, దేవుని యొక్క సన్నిధి ఫిజికల్గా పాత నిబంధనలో వాళ్ళ మధ్యలో ఉంది కాబట్టి ఫిజికల్ ప్యూరిటీని వాళ్ళు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త నిబంధన గ్రంథం దగ్గరకు వచ్చేటప్పటికి దేవుని యొక్క సన్నిధి మన దగ్గర ఫిజికల్గా ఉందా? ఈ రోజున ఫిజికల్గా దేవుడు మన దగ్గర మనం ఒక టెంట్ వేసుకొని అక్కడ గ్లోరీ క్లౌడ్ అంటే మేఘం రూపంలో దేవుడు సంఘాల మీద ఉంటున్నాడు ఈరోజు? లేదు సార్, లేదు. ఎలా ఉంటున్నాడు ఆయన? మనలో, మన హృదయంలో ఉంటున్నాడు. ఆయన మనలో ఇండ్వెల్లింగ్ స్పిరిట్గా, ఆయన ఆత్మ యొక్క రూపంలో మనలో ఉంటున్నాడు కాబట్టి, ఆత్మీయమైనటువంటి సన్నిధి మనలో ఉంది కాబట్టి
అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఫిజికల్ ప్యూరిఫికేషన్ లాస్ మనకి ఈరోజు అప్లికబుల్ కాదు. అవి అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? పాత ఓకే సార్. నిబంధన గ్రంథంలో వాళ్ళ మధ్యలో ఆయన ఫిజికల్గా ఉండటం అనేటువంటిది జరిగింది కాబట్టి లోపల అంతర్లీనంగా వాళ్ళు ఆత్మీయంగా ప్యూరిఫైగా ఉండాలి, తర్వాత ఫిజికల్గా కూడా ప్యూరిఫైయింగ్గా ఉండాలి. అందుకనే మరణం అనేటువంటిది మానవుల యొక్క పరిధిలో సహజమైందే. చచ్చిపోవటం తప్పేం కాదు. కానీ ఈ మరణ సంబంధమైనటువంటి దాన్ని ఏదన్నా ముట్టుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళటం అనేటువంటిది తప్పు. నాజీర్ అయినటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో లేకపోయినా బయట ఉన్నప్పటికీ కూడా అతను దేవుని సన్నిధిలో ఉన్నట్టే. ఎందుకంటే ప్రతిష్ఠించుకుంటున్నాడు, నేను నీ సన్నిధిలో ఉన్నటువంటి వాడిని అని ప్రతిష్ఠించుకుంటున్నాడు. తన యొక్క శాంక్చురీలో అంటే గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి వాడిని నేను కూడా అన్నట్టుగా ప్రతిష్ఠించుకుంటున్నాడు తను. కాబట్టి తను ఏం చేయాలంటే బయట ఉన్నా సరే తను మృతమైన దాన్ని ముట్టుకోకూడదు. తను అలా ముట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే తను పవిత్రపరచుకోవాలి. పవిత్రపరచుకుంటే అసహజమైనటువంటి దాంతో నేను ముట్టుకున్నాను కాబట్టి నేను పవిత్రపరచుకుంటున్నానని చెప్పేసి తను దేవుని యొక్క ఫిజికల్ ప్రెజెన్స్లోకి వెళ్ళగలడు. అప్పుడు దేవుని యొక్క భౌతికమైనటువంటి ప్రెజెన్స్ అంటే మనకు కొంచెం వింతగా ఉంటుందేమో, దేవుడు ఫిజికల్ కాదు కదా, దేవుడు ఫిజికల్ పర్సన్ కాదు కదా. కానీ పాత నిబంధన గ్రంథంలో దేవుడు అతి భౌతికమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా, దేవుడు అయినప్పటికీ కూడా దేవుడు ఎక్సోడస్లో చిట్ట చివరి అధ్యాయంలో అంటే నిర్గమకాండం చిట్ట చివరి అధ్యాయంలో ప్రత్యక్ష గుడారంలోకి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఆయన యొక్క సన్నిధి వాళ్ళ మధ్యలో ఉంది కాబట్టి భౌతికంగా వాళ్ళు ఏంటంటే భౌతికంగా కూడా వాళ్ళు పరిశుద్ధతని అంటే శుభ్రతని వాళ్ళు అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది. సంసోన్ ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క సన్నిధిని పక్కన పెట్టేస్తున్నాడు, దేవుని యొక్క సన్నిధిని తోసిపుచ్చేస్తున్నాడు, నెగ్లెక్ట్ చేస్తున్నాడు, దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాడు. అది మంచిది కాదు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి సన్నిధి తన సంఘంలో ఉంటుంది. సో దేవుడి యొక్క ఆత్మీయమైనటువంటి సన్నిధిని నెగ్లెక్ట్ చేసినప్పుడు అనన్య సపీరా ఏమయ్యారు? చనిపోయారండి. సో వాళ్ళు ఏం చేసుకొని ఉండాల్సింది అక్కడ? పాపాన్ని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆత్మీయంగా శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ కూడా. వాళ్ళు కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఈ ప్యూరిఫికేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కానీ ఫిజికల్ ప్రెజెన్స్ లేదు కాబట్టి అందుకనే అపోస్తలులు అందరూ కూడా పేతురు రాసినటువంటి పత్రికలో ప్యూరిఫై యువర్ సెల్వ్స్ అన్నారు. ఎట్లా దాన్ని ఆత్మీయంగా వాళ్ళు అనువర్తించడం అనేటువంటిది జరిగింది. అందుకనే నాకు కోపం వచ్చినా, రౌద్రం వచ్చినా, కుళ్ళు వచ్చినా, కుతంత్రం వచ్చినా సరే అది ఆత్మీయంగా మలినమైనటువంటి విషయం కాబట్టి, దేవుడు నాలో ఉంటున్నాడు కాబట్టి, ఆయన యొక్క ఆత్మీయ సన్నిధి నాలో ఉంటుంది కాబట్టి నేను వెంటనే శుభ్రపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇమీడియట్గా శుభ్రపరచుకోవాలి. ఎలా శుభ్రపరచుకుంటాను? యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి. అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థమవుతుంది. ఇంకా క్విక్గా కుక్కలు కూడా మాట్లాడుతున్నాయండి. సార్ నాకొకటి అనిపించింది సార్, అదే సింహం కలేబారాల్లో నుంచి తేనె తీసుకుంటాడు కదా, సో తన ఇంప్యూర్ అవడమే కాకుండా ఇతరులను కూడా ఇంప్యూర్ చేస్తున్నాడు. సో ఈవెన్ టుడే అంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అఫ్ కోర్స్ అది చాలా అంటే ఒక ఆవో లేకపోతే ఏదైనా చచ్చిపోతే అక్కడ నుంచి ఏదన్నా తిండి పదార్థం తీసుకుని మనకు అసహ్యంగా ఉంటుంది. కానీ ఈవెన్ స్పిరిచువల్ లైఫ్స్ లో కూడా మనం అలాగే ఉంటామని నాకు అనిపించింది. అంటే ఫిజికల్ గా మనం చూసుకోవడానికి ఆశయపడతాం, కానీ ఫిజికల్ గా మనం ఆలోచించుకుంటే మనం ఇంప్యూర్ అవడం కాదు, ఇతరులను ఇంప్యూర్ చేస్తాము అని ఆ పాయింట్ నాకు టచ్ అయింది. యా డెఫినెట్లీ యా. బ్రదర్ నెక్స్ట్ చెప్పండి బ్రదర్. అదే చివరి వచనంలో ఈయన చేసుకున్న అమ్మాయిని అతను చిలికానికి ఇచ్చి చేసుకున్నాడని ఉన్నది కదా. అవును, అంటే మనం దాన్ని మీరు డిస్కస్ చేయలేదు. అవును, దాన్ని అంటే చెప్పండి బ్రదర్. తను యాక్చువల్ గా తల్లిదండ్రులతో వెళ్ళాడు, మరి ఫ్రెండ్ ఎక్కడి నుంచి వచ్చాడండి?
చివరి వచనం. ఎక్కడ 20వ వచనంలో అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొని అతని చెలికానికి ఇవ్వబడును. ఎవరు అతడు? అదే సంసోన్ అవుతాడు కదండి అతనంటే. ఆహా, కాదు. ఫిలిస్తీన్లో ఒక అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు ఇక్కడ. ఓకే. యా, మనకి అదే అక్కడ. యా, దట్స్ రైట్. మీరు చెప్పింది అదే. మనం నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి దీన్ని మనం ఇక్కడ నుంచి పిక్ చేసుకుంటాం వచ్చే వారం. థ్యాంక్ యూ. యా. గుడ్ పాయింట్. ఇంకా క్విక్గా. మనం ఆలోచించే విధానాన్ని బట్టి దేవుడు పంపించిన ఆత్మ కూడా పనిచేస్తుందని అనుకుంటానండి. ఆత్మ కూడా పనిచేసేలా చేస్తాడు దేవుడు. ఆలోచనలు కరెక్ట్ గా తను ఆలోచించలేదు కాబట్టి ముందు నుంచి అలాగా దేవుని ఆత్మ కూడా తను కరెక్ట్ గా ఉపయోగించుకోలేకపోయాడేమో. అంటే కానీ ఇక్కడ మనం అదే చూస్తాం. రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏంటంటే సంసోను దుర్బుద్ధితో చేస్తున్నాడు, కానీ దేవుడు తను చేయాల్సినటువంటి ఫిలిస్తీన్‌ని శిక్షించడం అనేటువంటిది ఒక సైడ్ నుంచి జరిగిపోతుంది. కానీ సంసోన్ దృష్టి నుంచి మాత్రం సంసోన్ దుర్బుద్ధితో చేస్తున్నాడు. తన ఇంటెన్షన్స్ అన్ని బ్యాడ్‌గా ఉన్నాయి. ఎట్లాగంటే మనకి యోసేపు కథలో మనకు తెలుస్తుంది. యోసేపు వాళ్ళ అన్నలు ఏం చేస్తారు? యోసేపుని చంపేద్దాం అనుకుంటారు, బావిలో తోసేస్తారు, తర్వాత అమ్మేస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత యోసేపు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్నల్ని కలిసిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఏమంటాడు? మీరు నాకు కీడు చేయటానికి ఇదంతా చేశారు, కానీ దేవుడు మాత్రం ఏం చేశాడు? మేలు చేశాడు, రక్షించడానికి. మేలు చేశాడు. సో అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళ అన్నలు చేసినటువంటి పని రైటా? అది కాదు. వాళ్ళ ఉద్దేశం తప్పు, కంప్లీట్ గా తప్పు. కానీ దేవుడు యోసేపుని అట్లా పంపించి ఏం చేశాడంటే ఇజ్రాయెల్ని కాపాడాడు. అబ్రహాం తనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కాపాడు. లేకపోతే వాళ్ళందరూ ఏమైపోయేవాళ్ళు? కొట్టుకుని చచ్చిపోయేవాళ్ళు. ఫ్యామిన్ లో, అంటే ఆ కరువులో చచ్చిపోయేవాళ్ళు అందరూ కూడా. కానీ దేవుడు రక్షించాడు. వాళ్ళని కాదు, ఐగుప్తు వాళ్ళని కూడా దేవుడు రక్షించాడు ఆ ప్రాసెస్ లోంచి. అందుకనే యోసేపు అందుకనే అంటున్నాడు ఏంటంటే దేవుడు తన యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించాడు దీన్ని. కానీ మీరు మాత్రం కీడే చేశారు. మీరు కీడు చేయాలని మీరు ఉద్దేశించారు. ఇవంతా కూడా రెండింటికి మధ్యలో వ్యత్యాసం ఉంది. యా అన్నా, ఇక్కడ శాంసన్ బర్త్ వచ్చేసరికి గాడ్ యొక్క ఏంజల్ వచ్చి చెప్తుంది ఎలా పెంచాలో కూడా. ఐ మీన్ నాజీర్ అని చెప్పేసి మొత్తం చెప్తుంది. అంటే బట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇక్కడ ఏం లేదా? డేంట్ దే గైడ్ శాంసన్? కెన్ వి థింక్ లైక్ పేరెంట్స్ అసలు పట్టించుకోలేదా అని అనుకోవచ్చా ఇక్కడ? వెరీ గుడ్ పాయింట్ అది. ఎందుకంటే చాలా చక్కటి పాయింట్ రైజ్ చేసింది. అంత కీన్గా అడిగాడు, ఎలా పెంచాలి అని అడిగాడా మనోహర్ వచ్చి ఏంజల్ని? మరి ఆ కీన్నెస్ ఏది? పెంచినప్పుడు యాక్చువల్ గా తనకి బుద్ధి నేర్పించడంలో ఎందుకు కనిపించలేదు మనకి? ఏలి ప్రవక్తలో ఉందండి అతని పద్ధతి కూడా. ఏలి ప్రవక్త తన కుమారుల పట్ల చేసినట్టు అట్లానే ఉంది. చాలా చక్కటి పాయింట్ రైజ్ చేసింది. ఎందుకంటే నేరేటర్ చాలా స్పష్టంగా మెన్షన్ చేశాడు ఆ మనోహర్కు ఉన్నటువంటి కుతూహలం, ఎట్లా పెంచాలి అతన్ని. కానీ పెంచే దగ్గర మాత్రం ఒకే ఒక మాట అంటున్నాడు ఏంటంటే, మన సున్నతి వాళ్ళలో లేరా, నీకు ఎవరు కనిపించలేదా అన్నాడు. లేదు, వెళ్ళి తీసుకురండి అంటే ఏం నోరు మూసుకొని యాక్చువల్గా వెళ్ళి కొడుకు కోసం భార్యను తెచ్చేసుకుంటున్నాడు వెళ్ళి బయలుదేరండి. యా, సో ఐ థింక్ దట్స్ అ గుడ్ పాయింట్ జాస్మిన్ దట్ యు రైజ్డ్. యా అన్న చిన్న మాట అన్న. 19వ వచనంలోనే యెహోవాత్మ అతని మీదకి మరలా రాగా, అక్కడ యెహోవాత్మ అతని మీదకి వచ్చే సందర్భం అక్కడ ఏం కనబడలేదని అసలు. యాక్చువల్ గా అతను ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాడు అనుకోండి, అతను వేడుకుంటే యెహోవాత్మ వచ్చిందనుకో సందర్భం కరెక్ట్ అవునండి. అతను అసలు ప్రాబ్లం అతను వేడుకున్నట్టుగా కూడా ఏమీ లేదండి.
అయినా యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చింది కదండి. ఇక్కడే బ్రదర్ సుధీర్ గారు ఇందాక బ్యూటిఫుల్ పాయింట్ ఒకటి మెన్షన్ చేశారు. ఏంటంటే హీ వాజ్ ఇన్ ప్రాబ్లం. ఎట్లాగా? ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి, కానీ ఇవ్వాలండి. లేవు తన దగ్గర. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? సో దెర్ ఇస్ అ కంటెన్షన్ దేర్. అక్కడ వాళ్ళు అన్యాయం చేశారు, వాళ్ళని చేశారు. శిక్షించాలి. వాళ్ళని శిక్షించాలి. శిక్షించడానికి యెహోవా ఆత్మ ఆయన మీద దిగితే ఈయనేం చేశాడంటే వాళ్ళని ఏం అనకుండా వెళ్ళి అష్కెలోను వాళ్ళని చంపేసి, వాళ్ళని మర్డర్ చేసి, వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని అవి తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చాడు, తీసుకొచ్చి. వెలిగించాడు. సో హీ వాజ్ ఇన్ కంటెన్షన్, హీ వాజ్ ఇన్ ప్రాబ్లం. నిజం చెప్పాలంటే ప్రాబ్లంలో ఉన్నాడు యాక్చువల్గా అక్కడ. కానీ ఆ ప్రాబ్లంని ఎట్లా సాల్వ్ చేశాడు అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటి విషయం. ఎందుకు ఇట్లా చేశాడు అనేటువంటిది అర్థం కాలేదు. అవునండి, అవును. యా, ఓకే అన్న. మన లైఫ్స్లో కూడా చాలాసార్లు అంతే. ప్రాబ్లమ్స్ని చాలా సింపుల్గా దేవుడు ఒక పద్ధతిలో మనల్ని సాల్వ్ చేయడానికి ఇష్టపడతారు, కానీ మనం యాక్చువల్గా రౌండ్ తిరిగి సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఓకే, సో వన్ మోర్ ఇంకొక రిఫ్లెక్షన్కి ఛాన్స్ ఉంది. ప్లీజ్ క్విక్గా ఫ్లోర్ తీసుకొని మెన్షన్ చేయండి. అతని భార్యగా ఉన్నప్పుడు సంస్థలతో నన్ను చాలా బలవంతకరం చేస్తున్నారు, ఇప్పుడు కదా చెప్పకపోతే నన్ను ఈ విధంగా చేస్తారన్నారని సంస్థలతో ముందుగా చెప్పేస్తే తనకి పరిస్థితి రాకపోను కదండి. అంతే కదా. అవునండి. కానీ ఆవిడ ఫిలిస్తీరాలు కదండి బ్రదర్. ఆవిడ ఫిలిస్తీరాలు, వాళ్ళ జనాంగానికి అనుకూలంగా ఆవిడ మాట్లాడడం ఇతను ప్రేమించి భారీగా చేసుకున్నాను అని అనుకున్నప్పటికీ వీళ్ళు వాళ్ళ జనాంగం వేరు, వాళ్ళ ఉద్దేశాలు వేరు, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు కదండి బ్రదర్. అందుకనే మన వాళ్ళు అదే క్రిస్టియన్స్ ఎవరికి వాళ్ళు ఏ వంశం వాళ్ళు ఆ వంశం వాళ్ళనే వివాహం చేసుకోవాలని దేవుడు అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దని ముందే చెప్పారు కదండి బ్రదర్. వాళ్ళ వివాహాలు వాళ్ళతో జరపొద్దని. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ అందుకని నేను ఏం చేసింది ఏంటంటే నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో అది చాలా కీ పాయింట్ మనం ఆలోచించాల్సింది. ఎందుకంటే గిద్యోను చాలా మంది నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళని కూడా పెళ్లి చేసుకొని ఉంటాడు, ఉండడా? అవునండి, కానీ వాళ్ళు బయట ఉన్నటువంటి ఒక స్త్రీని ఉంచుకున్నాడు, అది వేరే విషయం. కానీ లోపల ఉన్నటువంటి వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్నాడు కదా. ఉపయోగం ఏమన్నా అయిందా? అది అవలేదు. ఎందుకు? వీళ్ళందరూ నిబంధనలో ఉన్నట్టుగా వీళ్ళు వ్యవహరించట్లేదు. అందుకని నేను ఏం పాయింట్ చెప్పానంటే మన అనే మీరు ఉపయోగించారు కదా మాట, మన వాళ్ళు అనేటువంటి పదం ఉపయోగించినప్పుడు దానికి అర్థం క్రైస్తవుల సెన్స్లో ఎట్లా ఉండాలంటే రక్షణ పొందినటువంటి వాళ్ళు, మారు మనసు పొందినటువంటి వాళ్ళు. అది డెఫినేషన్. మీరు అదే ఉద్దేశంలో అన్నారని తెలుసు, నేను అందరికీ అర్థం కావడానికి చెప్తున్నాను. ఓకే, సో ఎనీవే ఐ థింక్ వి విల్ క్లోజ్ ఇట్. సో ప్రార్థన చేసుకొని మనం ముగిద్దాం. సో నేను దగ్గరికి కృప కలిగినటువంటి మా దేవా, మమ్మల్ని క్షమించండి. మేము కూడా చాలాసార్లు విచక్షణ లేకుండా ఉంటాం. మీరు ఇచ్చినటువంటి కృపను, మీరు ఇచ్చినటువంటి బలాన్ని, మీరు ఇచ్చినటువంటి వరాన్ని మేము మా స్వార్థ ప్రయోజనాల కోసం మేము ఉపయోగించుకుంటాం. దిశ లేకుండా నడుస్తాం. మా ఆత్మీయ జీవితాల్లో ఒక గురి గమ్యం లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. నాశనాన్ని కొని తెచ్చుకుంటాం. దేవా, మీ వాక్యంలో ఉండటం మాకు శ్రేయస్కరం, మాకు శుభం. మమ్మల్ని క్షమించండి. మీ యొక్క విశ్వాస్యత ఎంత గొప్పదంటే దేవా, మేము బలహీనమైనప్పటికీ కూడా మీరు మమ్మల్ని వదలరు. మీరు బలవంతులై రండి అనరు, కానీ బలహీనులుగా మీ దగ్గరకు రావాలని కోరుకుంటారు. మీ యొక్క బలాన్ని మేము ఆశ్రయించాలని మీరు కోరుకుంటారు. దేవా, మాకు బలాన్ని ఇవ్వండి, మమ్మల్ని నిలబెట్టండి. మేము మీకోసం నిలబడే కృపను మాకు ఇవ్వండి. దేవా, మమ్మల్ని మీ జ్ఞానంతో నింపండి. మా జీవితాలని మీరు సరిచేయండి దేవా.
బలమైనటువంటి పునాది మీద మమ్మల్ని నిర్మాణం చేయండి. మమ్మల్ని ఇంపల్సివ్గా రివెంజ్ తీర్చుకునేటువంటి వాళ్ళుగా మమ్మల్ని చేయొద్దు ప్రభా. దేవా, మీ యొక్క ఉద్దేశాలతో మీ యొక్క ఔన్నత్యాన్ని వెంబడించేటువంటి వాళ్ళుగా మమ్మల్ని చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రజలాడన్నా